నమస్తే. క్షాత్రం 69వ ఎపిసోడ్‌కి స్వాగతం. ఈ వారంలో జరిగినటువంటి ముఖ్యమైన రక్షణ సంబంధిత వ్యవహారాల్లో వచ్చినటువంటి డెవలప్‌మెంట్స్, అదేవిధంగా న్యూస్ ఆర్టికల్స్, ఇంకా చెప్పాలంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్‌ని ఎలాగైతే మన భారత రక్షణ రంగంలోకి మనం ఇండక్ట్ చేస్తున్నామో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ క్షాత్రం సిరీస్ ద్వారా నేషనల్ స్టబ్ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. డిఫెన్స్ రౌండప్ ఇప్పుడు క్షాత్రం అనే టైటిల్ తో మీ ముందుకు వచ్చిందని మీకు తెలుసు. సో 69వ ఎపిసోడ్లోకి మనం ఎంటర్ అవుదాము. ప్రస్తుతం మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, రక్షణ రంగ వ్యవహారాలకు సంబంధించి విశేష అధ్యయనం చేసినటువంటి వ్యక్తి శ్రీ మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనకు లైవ్ లో అందుబాటులోకి ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం క్షాత్రం ఎపిసోడ్ లో మొట్టమొదటి అంశము మనం ప్రళయ్ మిజైల్స్ గురించి మనం మాట్లాడదాం. సార్, ప్రళయ్ మిజైల్ ఇప్పుడు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎటువంటి విదేశీ టెక్నాలజీని అవసరం లేకుండా ముఖ్యంగా డిఆర్డిఓకి సంబంధించినటువంటి సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ సిఏఐఆర్ ఏదైతే ఉందో బెంగళూరులో, వాళ్ళు అప్గ్రేడ్ చేసినటువంటి ఒక కొత్త టెక్నాలజీ. దాని ద్వారా అసలు ఇండియన్ టెక్నాలజీ తోటే మనం మిజైల్స్ ని మనము ఆపోనెంట్ టార్గెట్స్ ని మనము డిస్ట్రాయ్ చేయగలము అండ్ వితౌట్ యూజింగ్ ఎనీ ఇంటర్నెట్. అండ్ బయట దేశాలకు సంబంధించిన ఇంటర్నెట్ ఏది కూడా మనం వాడకుండా మన స్వదేశీ పరిజ్ఞానంతో మనం యూజ్ చేస్తున్నాం. ఇది నిజంగా సిగ్నిఫికెంట్ చేంజ్ గా మనము చెప్పాలి. మీరు కూడా చాలా సార్లు అంటూ ఉన్నారు, ఏదైనా సరే ఒకటే మనం ఇప్పుడుగా చాలా సంవత్సరాల నుంచి మనం మాట్లాడుతున్నదే, ఏదైనా మనం వాడుతున్న ప్రతి టెక్నాలజీ విదేశీ సంస్థల నుంచి వస్తున్నదే అండ్ విదేశాలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ లేకపోతే వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి వస్తున్నదే. సో దాని నుంచి మనం ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా మనం బయటకు రావాలని మీరు పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు ఈవెన్ టెక్నాలజీ విషయంలో కూడా మన వాళ్ళకి ప్రూవ్ చేస్తున్నారు. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా దీని గురించిన అంశాలు ఏంటి, అసలు ప్రళయ్ ఎలా యూజ్ అవుతుంది? అంటే ప్రళయ్ అన్నటువంటి మిసైల్ వచ్చేసి యుద్ధం మొదలైనప్పుడు ఇమ్మీడియట్ గా మనం దీని ప్రళయ్ అన్నది మనం ఒక సాచురేషన్ ఫైరింగ్ అంటారు. అంటే కొన్ని వందల మిసైల్స్ కనుక ఫైర్ చేశామంటే వాళ్ళ మేజర్ ఇన్స్టలేషన్స్ ఏమన్నాయో అవన్నీ శానిటైజ్ చేయడం. శానిటైజ్ అంటే ధ్వంసం చేయడం, బేసిక్ గా దాన్ని ధ్వంసం చేయడం, దాన్ని శానిటైజ్ అంటారు వాళ్ళు. వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ కావచ్చు, లేదా వాళ్ళ క్యాంటన్మెంట్స్ కావచ్చు, వాళ్ళ మిజైల్ సైలోస్ కావచ్చు, వాళ్ళ ఫీల్డ్ గన్స్ పెట్టుకున్నటువంటి ప్రాంతాలు కావచ్చు, డిఫెన్సెస్ ఎక్కడ పెట్టుకున్నారో అవి కావచ్చు. ఇవి ఒక బ్యాటరీ కనుక కొట్టామంటే కనుక మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ధ్వంసం అయిపోతుంది. వాళ్ళు మళ్ళీ రిటాలియేట్ చేయలేనటువంటి పరిస్థితి. కానీ ఏ మిసైల్ కైనా ఒక నావిగేషన్ అనేది ఒకటి ఉంటుంది మనకి. అది ఫైర్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళి కొట్టాలి అని అడ్రస్ ఇస్తాం దానికి. ఆ అడ్రస్ అది శాటిలైట్ ద్వారా వచ్చేటువంటి కమ్యూనికేషన్ చూసుకొని వెళ్ళి కొడుతుంది అక్కడ. కొన్ని మిసైల్స్ మనం యాక్చువల్గా డీటెయిల్ గా గతంలో చాలా ఎపిసోడ్స్ మనం డిస్కస్ చేసాము. గైడెడ్ ఉంటాయి, కొన్ని అన్గైడెడ్ ఉంటాయి, బ్యాలిస్టిక్ ఉంటాయి, క్రూజ్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. కానీ ప్రతిదానికి కూడా మనకు గైడెన్స్ సిస్టమ్ ఒకటి కావాలి, శాటిలైట్ ఇమేజరీ కావాలి. శాటిలైట్ నుంచి వస్తున్నటువంటి మనకు జీపీఎస్ లాంటివి, మనకు ఈరోజు ఓలా ఊబర్ ఏం ఆర్డర్ ఇవ్వాలనగా మనకు జీపీఎస్ పనిచేస్తుంది కదా, అటువంటివి. ప్రళయ్ కూడా గతంలో మనం ఈ జీపీఎస్ లాంటివే మనం జీపీఎస్ కావచ్చు, లేదా రష్యన్ శాటిలైట్స్ కావచ్చు, వీటిని వాడుకునేవాళ్ళం మనం. ఇప్పుడు మనకు ఇందాక నువ్వు చెప్పినట్టు కేర్ వాళ్ళు బెంగళూరు బేస్డ్ వాళ్ళు ఏం చేశారంటే ఇండిజిఎస్ అంటే ఇండియన్ జిఐఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ లాంటిది మన ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దానిని ప్రళయలో పెట్టడం అన్నది గత సంవత్సరం 2024లో దాన్ని చాలా సక్సెస్ఫుల్ గా దాన్ని టెస్ట్ చేశారు, పనిచేసింది అది. ఇప్పుడు అన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి మన బ్యాటరీస్ అన్నింటిలో దాన్ని డిప్లాయ్ చేయబోతున్నాం. మనం జనరల్ గా ఏదైనా మిసైల్ మన దగ్గర ఉన్నది దాంట్లో 75%, 80% మన స్వదేశీ కాంపనెంట్స్ ఉన్నాయి అంటాం. కానీ మిగతా 15-20% గురించి మాట్లాడడం. మనం ఆ మిగతా 15-20%, 30% ఏదైతే విదేశాలకు తెచ్చుకుంటున్నామో అవి చాలా క్రూషియల్. దాంట్లో దాని నావిగేషన్ కానీ, కమ్యూనికేషన్ కానీ, దాని కోఆర్డినేషన్ కానీ, దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా మన దగ్గర గతంలో ఉండేవి కావు. ఇప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. మనం క్రూషియల్ కాంపనెంట్స్ అన్ని కూడా భారతదేశంలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. కొన్ని మెటాలిక్ కాంపనెంట్స్ మన దగ్గర లేవు. ఫర్ ఇన్స్టెన్స్ మనం చైనా నుంచి తెచ్చుకోవాలి, రేర్ ఎర్త్ మినరల్స్ లాంటివి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది మనకు. అటువంటివి మినహాయిస్తే మిగతా దానికి మిజైల్కి సంబంధించిన క్రూషియల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడాను, దాని కోఆర్డినేట్స్ పెట్టడం కానీ, దాని డిఫెన్స్ షీల్డ్స్ కానీ, దానిలో ఉన్నటువంటి రడార్ కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ, దాని కౌంటర్ మెజర్స్ కానీ, ఇవన్నీ కూడా భారతదేశంలో తయారు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. మనం చాలా మటుకు సక్సెస్ అయ్యాం గత 10 సంవత్సరాల్లో. అవే మనం యాక్చువల్గా మన డిఫెన్స్ రౌండ్ అప్పుడు క్షాత్రం దాని గురించి చాలా చర్చించాం. మనం ప్రళయ్ లో వచ్చినటువంటి ఈ అద్భుతమైన మార్పు వల్ల ఈ రోజు మనల్ని ఎవరు కూడాను దీన్ని కౌంటర్ చేయలేనటువంటి పరిస్థితి.
ఈ డిఆర్డిఓకి సంబంధించినటువంటి ఈ యొక్క టెక్నాలజీని వాళ్ళు ఏం చేశారంటే మైక్రోజెనసిస్ టెక్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక బెంగళూరు బేస్డ్ కంపెనీకి ఈ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు ఈ కిట్స్ లాంటివి తయారు చేసి ఇచ్చారు. అంటే మన ఇండిజిఎస్ ని వాడుకుని ఈ ప్రళయ్ మిజైల్ వెళ్ళి టార్గెట్ ని ఛేదించగలిగినటువంటి ఒక ప్రోటోకాల్స్ ని వీళ్ళు తయారు చేశారు. దాంతో ఈరోజు పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొడుతుంది. జిపిఎస్ లో ప్రాబ్లం ఏంటంటే కనుక అది విదేశాలు కంట్రోల్ చేస్తున్నాయి కాబట్టి మనకి యుద్ధం జరుగుతున్నప్పుడు మనకు వచ్చేటువంటి డేటా ఫీడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో వాళ్ళు కొంత లేటెన్సీ తీసుకురావచ్చు. లేటెన్సీ అంటే దాన్ని డిలే చేయొచ్చు. మనకు వస్తున్నటువంటి ఫీడ్ కొంత లేట్ అవ్వచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇది అర్థం చేసుకోవాలంటే ఫర్ ఇన్స్టెన్స్ మనం ఏదో మన టీవీ మన క్రికెట్ చూద్దాం. క్రికెట్ లైవ్ గా ఉన్నప్పుడు మనకు టీవీలో ఒకలాగా ఉంటుంది, సెల్ ఫోన్ లో ఒకలాగా ఉంటుంది, మీరు లైవ్ లో కూర్చోనంటే ఒకలాగా ఉంటుంది, కొద్ది గ్యాప్ ఉంటుంది. ఆల్రెడీ అక్కడ సిక్సర్ కొట్టుంటాడు కానీ మనకు తెలియదు. ఇక్కడ వచ్చేసరికి మనకు బహుశా ఒక 2-3 సెకండ్స్ తర్వాత వస్తుంది మనకి. దాన్ని లేటెన్సీ అంటారు. ఆ డిలే గ్యాప్ కూడా 6 సెకండ్స్ 8 సెకండ్స్ 6 to 8 సెకండ్స్ వేరియేషన్ ఉంటుంది. కరెక్ట్. మనకి బట్ మిజైల్ కి 6 సెకండ్స్ వేరియేషన్ అనేది అసలు ఇంపాసిబుల్. అంత వేరియేషన్ అంటే కనుక అది కొట్టలేదు. కాబట్టి దానికి నానో సెకండ్స్ లో కూడా పర్ఫెక్ట్ ప్రెసిషన్ తో ఉండాలి. కాబట్టి మనం కొంటాం. ఆఫ్ కోర్స్ జిపిఎస్ పెయిడ్ వర్షన్ లోనే ఉంటుంది మన దగ్గర. పెయిడ్ వర్షన్ జిపిఎస్ తోటే మనం దాన్ని కొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం మనం. కానీ ఇప్పుడు జిపిఎస్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో వాళ్ళు లేటెన్సీ పెట్టి 1 క్షణమో 2 క్షణాల్లో లేట్ అయ్యేలా చేస్తే కనుక లేదా దాని కోఆర్డినేట్స్ ఏదో కొంచెం చిన్న తేడా వచ్చినా కానీ కూడా మనం ఫెయిల్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకని దాన్ని ఇండిజినస్ చేస్తున్నాం మనం. ఈ ఇండిజిఐఎస్ ప్లాట్ఫామ్ ని వాడుకొని మనం ఇప్పుడు దాని ప్రళయని మనం అతి దుర్భేద్యంగా తయారు చేయగలుగుతున్నాం మనం. దాంతో రాబోయే నెక్స్ట్ ఏదైతే మనకు యుద్ధాలు జరగబోతున్నాయో వాటిలో మనల్ని కంట్రోల్ ఎవరు చేయలేరు. ఈరోజు చూసాం యుక్రెయిన్ కంప్లీట్ గా ఎలాన్ మస్క్ చేతిలో ఉంది. ఎలాన్ మస్క్ కనుక స్టార్లింక్ కట్ చేస్తే కనుక యుక్రెయిన్ దాసోహం అనాల్సిందే. అంటే కంప్లీట్ గా విదేశాల మీద ఆధారపడి వాళ్ళు నడుస్తాం. ఎప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి మూడు వస్తుందో తెలియదు, కట్ చేయండి కానీ కట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి విదేశాల మోచే నీళ్లు తాగేటువంటి పరిస్థితి మనకు తెచ్చుకోకూడదు. వాళ్ళు ఏది ఆదేశిస్తే దానికి దానికి అనుగుణంగా మనం యుద్ధం చేసేటువంటి పరిస్థితులు మనకు ఉండకూడదు. మనం ఒక స్వచ్ఛందంగా మనం ఏం నిర్ణయిస్తే మనం యుద్ధం చేసేటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉండాలి. కాబట్టి ఆ దిశగా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ మనం చూసాము. ప్రణయ్ లాంటి వెరీ క్రూషియల్ మిసైల్లో కంప్లీట్ గా మన టెక్నాలజీ మనం పెట్టుకున్నాం. అందుకని ఇది ఇటువంటిప్పుడు ఇంకా దాన్ని ఎస్కేప్ ఎవరు చేయలేరు, దాన్ని ఎవరు కౌంటర్ చేయలేరు, దాన్ని జామింగ్ చేయలేరు. జామింగ్ టెక్నాలజీ చాలా ఉన్నాయి. జిపిఎస్ జామింగ్ అన్నది అందరూ పెట్టుకుంటారు. ఎందుకంటే మిసైల్స్ లో వీటిలంతా మనకు జిపిఎస్ ఉంటుంది కాబట్టి చాలా సునాయాసంగా దాన్ని కౌంటర్ చేయడానికి సాఫ్ట్వేర్స్ కానీ దానికి ఉన్న ప్రోటోకాల్స్ కానీ టెక్నాలజీస్ కానీ ఉన్నాయి. సో అందుకని అవి జిపిఎస్ జామింగ్ అన్నది ఏదైతే ఉంటుందో ఆ జిపిఎస్ జామింగ్ చేయలేకుండా మన టెక్నాలజీని వాళ్ళు ఎవరు జామ్ చేయలేరు. కాబట్టి షూర్ షాట్ కిల్ అంటారు. కొడితే కనుక ఇంకా తప్పించుకునేటువంటి అవకాశమే లేనటువంటి మొత్తం దుర్భేద్యమైనటువంటి మిజైల్ మనం ఈరోజు తయారు చేసుకున్నాం. వెరీ నైస్ సార్. సరే, ఇక నెక్స్ట్ అంశంలో కూడా మొన్న రష్యా అధినేత పుతిన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు మీరు మెన్షన్ చేశారు, ఒక 2-3 సందర్భాల్లో మీరు మెన్షన్ చేశారు, S-400 కి సంబంధించినటువంటి ఆఫర్ ని వాళ్ళు ఇస్తున్నారు అండ్ ఈవెన్ S-500 కి సంబంధించినటువంటి అంశంలో కూడా మనం చర్చిస్తున్నాము అని. S-400 అయితే వాళ్ళు ఇస్తున్నటువంటి ఆఫర్ విషయంలో భారత ప్రభుత్వం కూడా కొంత పాజిటివ్ గానే రియాక్ట్ అయినట్టుగా కూడా మనకు కథనాలు వస్తూ ఉన్న పరిస్థితి ఉంది. సరే, S-400 మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ అడ్వాన్స్డ్ S-400 మనం తీసుకుంటే మనం ఆల్రెడీ ప్రాజెక్ట్ కుషా గురించి ఇంతకు ముందు డిఫెన్స్ రౌండప్ వాటిలో మనం డిస్కస్ చేసింది. ప్రాజెక్ట్ కుషా ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనము చేద్దాం అనుకుంటున్నామో, మనం ఇండిజినియస్ గా మనం స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేస్తున్నాము, దీన్ని ఆపుతారా, దీన్ని స్టాల్ చేస్తారా అన్న ఒక సందిగ్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో దానికి ముఖ్యంగా మన గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి వీళ్ళ నుంచి క్లారిటీ వచ్చినట్టుగా కనబడుతోంది. ఈ వారం వచ్చినటువంటి వార్తా కథనంలో ప్రాజెక్ట్ కుషా కావాలి, ఎట్ ద సేమ్ టైం S-400 కూడా మనము ఎక్స్ప్లోర్ చేయవచ్చు, బోత్ రెండు కావాలి అన్న దాంట్లోనే మన భారత రక్షణ రంగానికి సంబంధించిన నిపుణులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి చెప్తారా ఈ ప్రాజెక్ట్ కుషా ఎంత మేర పనిచేస్తోంది అండ్ S-400 ని మనం తీసుకుని మన అవసరాలకు తగ్గట్టుగా ఈ రెండు అవసరమే అనుకోవాలా, మనం ఎట్లా ఏంటి? మనకు S-400 అంటే ఏంటి ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం. S-400 అన్నది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డిఫెన్స్. చిన్న మనకు వచ్చేటువంటి డ్రోన్స్ కానీ
చిన్న చిన్న థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అది డీల్ చేయదు. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేసేటువంటి మిజైల్స్ అవన్నీ పెద్ద పెద్దవి, మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, మిజైల్స్ కావచ్చు, వాటిల్లో కూడా పెద్ద మిజైల్స్, మనకు బెలిస్టిక్ మిజైల్స్ కావచ్చు, లేదా మనకు ఏవాక్స్ లాంటివి కావచ్చు, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఏదో దాన్ని ఛేదించగలిగినటువంటి కెపాసిటీ దానికి ఉంది. అందుకనే చాలా ఖర్చుతో కూడినటువంటిది. మన ఆపరేషన్ సింధూర్లో కూడా మనం బహుశా ఒకటో రెండో మిజైల్స్ వాడాము, S-400 ఎక్కువ వాడలేదు. మనం ఏవాక్స్ కొట్టడానికి వాడాము, ఇంకేదో ఒకటి రెండు వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కూల్చడానికి వాడాము. తప్పిస్తే మనం దాన్ని చాలా లిమిటెడ్ గా వాడతాం. కానీ అది రష్యన్ టెక్నాలజీ ప్రోటోకాల్స్ అని రష్యన్ ప్రోటోకాల్స్, మనకేం వాళ్ళు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఇవ్వలేదు. కొంత మనకు వాళ్ళు సాయం చేశారు. చైనా కంటే మనకు కొంత మెరుగు అయినటువంటి మంచి ప్రోటోకాల్స్ మనకి ఇచ్చారు కాబట్టి మన ఆకాశ్ తీర్తో మనం అనుసంధానం చేసుకోగలిగాము. బట్ దాని కోర్ టెక్నాలజీతో రష్యన్ టెక్నాలజీ, దాన్ని వాళ్ళు లీక్ చేయరు. మళ్ళీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఏం మనకు అడిషనల్ ఇన్పుట్స్ కావాలన్నా, దానికి ఏమైనా చేసుకోవాలన్నా వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. రేపటి రోజు చైనాతో మనకి యుద్ధం వస్తే కనుక చైనా రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చి దాంట్లో ఏమైనా కొంత మార్పులు చేస్తే కనుక మనం దాని ఇంపాక్ట్ అనేది మనకు అడ్వర్స్ గా ఉండొచ్చు, నెగిటివ్ గా ఉండొచ్చు మనకు. అందుకని మన దేశంలోనే మనమే అటువంటిదే సేమ్ అంత దూరంగా కొట్టగలిగినటువంటి మన డిఫెన్స్ షీల్డ్ ఒకటి కుషా అన్న పేరిట మనం తయారు చేసుకుంటున్నాము. మోదీ గారు మనకు దాల్ కిలా మీద నుంచి ఆయన అనౌన్స్ చేసినటువంటి అనౌన్స్మెంట్స్ మనం విన్నాం. మనం 10 ఏళ్లలో ఒక పెద్ద సుదర్శన్ చక్ర అన్నటువంటి ఒక షీల్డ్ మన దేశానికి ఆయన ఇవ్వబోతున్నారు. దాంట్లో ఈ ప్రాజెక్ట్ కుషా చాలా కీలకమైనది. ప్రాజెక్ట్ కుషా మోర్ ఆర్ లెస్ మనం S-400 అనుకోవచ్చు. S-400 కి కుషాకి పెద్ద తేడా లేదు. సిమిలర్ ప్రోటోకాల్, సిమిలర్ దానికి కెపాసిటీ అలాగే ఉంటాయి. కానీ ఇది మన భారతీయ ఇండిజినస్ టెక్నాలజీ. ఇందాక మనం అనుకున్నట్టు ప్రళయ్ గురించి మాట్లాడినట్టు మన జిపిఎస్ నావిగేషన్ కావచ్చు, మన రెడార్స్ కావచ్చు, మన AECA కావచ్చు, మనకు సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ అన్ని కూడా దాంట్లో పెట్టబోతున్నాము. సో ఇది మన కంప్లీట్ గా మన అధీనంలో ఉండేటువంటి ప్రాజెక్ట్. అందరూ ఏమనుకున్నారంటే మన వ్లాడిమిర్ పుటిన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు S-400 ఇంకా ఒక 3-4 అడిషనల్ బ్యాటరీస్ మనం కొంటాము, S-500 సంబంధించి వాళ్ళు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో జాయింట్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. దాంతో మనకు ఈ ప్రాజెక్ట్ కుషా అన్నది ఇంకా వెనక బ్యాక్ బెంచ్ లో పెట్టేస్తారు, దాన్ని పక్కన పెట్టేస్తారు అని ఒక అపోహ ఉండింది. దానికి తెరవేస్తూ చాలా స్పష్టంగా మన ఫోర్సెస్ ఏం చెప్పాయంటే ప్రాజెక్ట్ కుషా అన్నది అబాండన్ చేసే సమస్యే లేదు, మనకు చాలా కీలకమైంది. రాబోయే 3-4 సంవత్సరాల్లో 10 బ్యాటరీస్, 10 స్క్వాడ్రన్స్ మనకు ప్రాజెక్ట్ కుషా నుంచి మనం తీసుకుంటున్నాము. అది డెవలప్మెంట్ అవుతోంది, తప్పకుండా అది ఉండి తీరుతుంది. అలాగే S-400 కూడా మేము కొనుక్కోవచ్చు, S-500 కూడా తీసుకోవచ్చు, అది చర్చలు జరుగుతున్నాయి. దానికి దీనికి కనెక్షన్ లేదు అని చాలా స్పష్టంగా మన ఫోర్సెస్ చెప్పాయి. రెండిటి అవసరం ఉంది. మా దేశం చాలా పెద్ద దేశం కాబట్టి మనకు ఎంత షీల్డ్ పెట్టుకోగలిగితే అంత మనకు అవసరం ఉంటుంది. కాబట్టి ప్రాజెక్ట్ కుషాని ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని ఆపే పరిస్థితి లేదు అని చెప్పారు. ఇందాక నేను చెప్పినట్టు మోస్ట్ లైక్లీ ప్రాజెక్ట్ కుషాకి సంబంధించినటువంటి స్క్వాడ్రన్స్ ఏవైతే వస్తాయో చైనాకు వ్యతిరేకంగా పెడతాం. ఎందుకంటే రష్యా మనకు అక్కడ ఎటువంటి సహాయం ఇస్తుందో మనకు తెలియదు కాబట్టి అక్కడ మనం క్రూషియల్ గా పెడతాం. పాకిస్తాన్ కి వ్యతిరేకంగా మనం S-400 పెట్టుకుంటాం, మనం చైనా రష్యా నుంచి కొన్న పెట్టుకుంటాం. S-500 చూద్దాం, ఇంకా దాని గురించి ఇంకా ప్రోటోకాల్స్ రాలేదు, దాని గురించి ఆఫర్స్ లేవు, ఇంకా చాలా చర్చలు ఉన్నాయి కాబట్టి దాన్ని పక్కన పెడతాం. ప్రస్తుతానికి ప్యారలల్ గా అంటే మన దేశంలో తయారు చేసేదే కాకుండా విదేశం నుంచి వచ్చింది కూడా రెండు కూడా ప్యారలల్ గా పెట్టుకుంటాం. దీన్ని ఏది కూడా తగ్గించే పరిస్థితే లేదు అని చెప్పి ఫోర్సెస్ క్లారిఫై చేశాయి. కాబట్టి ప్రాజెక్ట్ కుషా అన్నది కొనసాగుతుంది, దాంట్లో ఎటువంటి భయాందోళన ఉండక్కర్లేదు అని చెప్పేసి మన ఫోర్సెస్ చెప్పాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. మనం ఆత్మనిర్భరత పేరిట మనం బయట నుంచి కొనుక్కోవడం ఆపట్లేదు, అలాగే బయట నుంచి కొంటున్నాం కాబట్టి ఇంకా మనకు ఎందుకు అనవసరం అని ఆ పరిస్థితి కూడా కాదు. రెండింటినీ కూడా చాలా హెల్దీ మిక్స్ తోటి మనం ముందరకు వెళ్తున్నాం. దాంట్లోనే ఈ ప్రాజెక్ట్ కుషా అన్నటువంటి ప్రాజెక్ట్ అన్నది మనకు రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్ S-400 తర్వాత జనరేషన్స్ కి టెక్నాలజీ అబ్జార్ప్షన్ మన దగ్గర ఉంటుంది కాబట్టి మనకు ఆ టెక్నాలజీ ఉంటే మంచి పట్టు వస్తుంది. కాబట్టి మనమే దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి బహుశా రష్యాలో ఉన్నటువంటి కండిషన్స్ వేరే, మన దేశంలో ఉన్న కండిషన్స్ వేరే, దాన్ని మన దేశానికి సరిపడినటువంటి కండిషన్స్ ని దాన్ని కంప్లీట్ గా మాడిఫై చేసుకొని బహుశా రేపు ఈవెన్ మనం ఎక్స్పోర్ట్ మార్కెట్లోకి వెళ్ళినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి ప్రాజెక్ట్ కుషా సక్సెస్ఫుల్ గా దాన్ని డెవలప్ చేసి తీరుతామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. యాక్చువల్లీ
మనము బేసికలీ స్నైపర్స్ కి సంబంధించినటువంటి ఒక ఫ్యాసినేషన్ చాలా మందికి ఉంటది. స్నైపర్ వెపన్స్ కి సంబంధించి సినిమాలు గాని, హాలీవుడ్ మూవీస్ లో కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. అమెరికన్ స్నైపర్ ఇట్లాంటి సినిమాలన్నిటిలో. సో ఇప్పుడు ఈ స్నైపర్ సంబంధించిన ఒక వార్త ఈ వారం వచ్చింది. యాక్చువల్లీ దీని గురించిన డిఫెన్స్ వెబ్సైట్స్ లో వీటిల్లో కూడా ఈవెన్ సినిమాల్ని కోట్ చేసే రాశారు కూడా నిజానికి. సో అడ్వాన్స్డ్ చెటాక్ M200 అనే స్నైపర్స్ ని మనము ఎల్ఓసి దగ్గర, అంటే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మరి పాకిస్తాన్ ఆక్రమిత భారత భూభాగం ఎక్కడైతే ఉందో జమ్మూ కాశ్మీర్ లో ఆ ఎల్ఓసి దగ్గర మనము డిప్లాయ్ చేశామనేది మనకు తెలుస్తున్నటువంటి వార్తా కథనం. ఈ చెటాక్ M200 స్పెషాలిటీ ఏంటి అండ్ ఎలా ఇది పనిచేస్తుంది, దీనివల్ల భారత ఆర్మీకి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది, ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? మనకు స్నైపర్ రైఫల్స్ అన్నవి చాలా దూరంగా ఉన్నటువంటి టార్గెట్ ని రిస్క్ లేకుండా కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి గన్స్ ఇవన్నీ కూడాను. అండ్ ఆఫ్ కోర్స్ ఒక టెలిస్కోప్ లాంటిది ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది దాని మీద. చాలా దూరంగా ఉన్నటువంటి టార్గెట్ ని అక్యురేట్ గా కొట్టగలిగినటువంటి అవసరాలు వచ్చినప్పుడు ఈ స్నైపర్ రైఫల్స్ ను వాడతారు. స్నైపర్ రైఫల్స్ జనరల్ గా ఏంటంటే 1.5 కిలోమీటర్లు అంటే 1500 మీటర్ల దాకా కొట్టగలిగినటువంటి ఆల్మోస్ట్ అన్ని స్నైపర్ రైఫల్స్ కూడా అంతే కెపాసిటీ ఉంటాయి వాటికి. దీంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం ఫైర్ చేసిన తర్వాత ఇది ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా కానీ కూడా అక్కడ విండ్ ఫ్యాక్టర్ ఉంటుంది. తర్వాత మనకు ఈ యొక్క అక్కడ జరుగుతున్నటువంటి ఆబ్జెక్ట్ కొద్దిగా అటు ఇటు కదులుతూ ఉండొచ్చు. కాబట్టి ఏ చిన్న తేడా వచ్చినా, కొన్ని మిల్లీమీటర్స్ తేడా వచ్చినా తప్పించుకోవచ్చు. మనం చూసాం ఫర్ ఇన్స్టెన్స్ డొనాల్డ్ ట్రంప్ ను షూట్ చేయడానికి అతను ట్రై చేశాడు. అతను అటెంప్ట్ చేస్తే కనుక అతను సరిగ్గా అదే సమయానికి తల తిప్పేసరికి చౌకి తగిలి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ చిన్న మిల్లీమీటర్ తేడా వచ్చినా కానీ కూడా టార్గెట్ మిస్ అయిపోతుంది. అందుకని 1500 మీటర్ల దూరం కొట్టాలంటే కనుక ఎంత యాక్యురేట్గా ఉండాలో అర్థం చేసుకోవచ్చు. అటువంటిది ఈ యొక్క గన్ ఏదైతే ఉందో, చెటాక్ M200 అన్నటువంటి గన్ ఏదైతే ఉందో, ఇది 1500 కాదు 2500 మీటర్ల దాకా కొట్టగలదు. అంటే రమారమి 2 నుంచి 2.5 కిలోమీటర్ల దూరం దాకా కొట్టగలదు. ఫస్ట్ ఆ డిస్టెన్స్ చాలా కీలకం. ఇంత డిస్టెన్స్ లో కొట్టినప్పుడు ఈ విండ్ ఫ్యాక్టర్ కానీ దానికి ఉన్నటువంటి ఆ ట్రెజెక్టరీలో ఏ చిన్న తేడా వచ్చినా, ఫైర్ చేసినప్పుడు రికాయిల్ కూడా ఉంటుంది కదా దానికి. ఫైర్ ముందు వెళ్తున్నప్పుడు ఆ గన్ కూడా షేక్ అవుతుంది. ఆ షేక్ అయినప్పుడు కూడా చిన్న తేడాలు వచ్చి ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇటువంటి ఏమి తేడా లేకుండా 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ని కూడా చాలా అద్భుతంగా కొట్టగలిగినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ స్నైపర్ రైఫల్స్ ప్రపంచంలోనే ఈ యొక్క మనం చూస్తే కనుక చెటాక్ M200. దీని ఆఫ్ కోర్స్ M200 అని ఎక్కువగా పిలుస్తారు. చెటాక్ అనేది చాలా తక్కువ మంది తెలుసు. M200 స్నైపర్ రైఫల్ అన్నది భారతదేశం ఇండక్ట్ చేస్తుంది. మనకు లైన్ ఆఫ్ కంట్రోల్, తర్వాత ఎస్పెషల్లీ లైన్ ఆఫ్ కంట్రోల్ ప్రాంతం అంతా కూడా మనం డిప్లాయ్ చేస్తున్నాం. దీని రికార్డ్ ఏంటంటే 3 కిలోమీటర్ల దాకా కొట్టింది. గతంలో కొట్టినటువంటి దీని రికార్డ్ ఉంది దీనికి. కాబట్టి మనం ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్లో ఇక్కడ కూర్చొని మనం కొట్టామంటే ఎంతో చాలా 3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి టార్గెట్ కూడా పిన్ పాయింట్ తో కొట్టచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి, వాళ్ళు అక్కడి నుంచి మనుషులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఎక్కడో పొదల్లో దాచుకొని, గుహల్లో దాచుకొని అక్కడి నుంచి మనం ఫైరింగ్ చేస్తే కనుక వాళ్ళు అసలు మన దగ్గర కూడా రాకుండానే వాళ్ళు టార్గెట్ చేసి కొట్టచ్చు. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైనటువంటి మనకు ప్రోటోకాల్స్ అన్ని కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ పెట్టుకోగలుగుతున్నాము. దానికి ఇది మనకు ఫోర్స్ మల్టిప్లైయర్ గా ఉండబోతుంది. సో ఇది అఫ్ కోర్స్ ఇది మన దేశంలో ఉన్నటువంటిది కాదు, అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాము. దట్స్ ఓకే. మనకు మన అవసరాల కోసం మన దేశంలో చేయగలిగితే చేస్తాము, లేదంటే ఇంపోర్ట్ చేసుకోవాలంటే చేసుకుంటాము. సో అందుకని ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ కాబోతోంది లైన్ ఆఫ్ కంట్రోల్లో. మనం పెద్దగా ఇన్కర్షన్స్ చేసి అక్కడ ఏదో వెళ్ళి అజ్ఞాత్ బంధువుదారులు వెళ్ళి చంపాల్సిన అవసరాలు కూడా రాకపోవచ్చు. ఇన్కర్షన్ మన మీద చేసేటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళని అందరినీ కూడాను పిన్ పాయింట్ ప్రెషన్లో కొట్టచ్చు. రాత్రి కూడా కొట్టచ్చు, నాట్ జస్ట్ డే టైం, ఈవెన్ నైట్ టైం కొట్టచ్చు. ఆల్ వెదర్ అంటే అక్కడ మనకు వర్షాలు పడుతున్నా ఏం పడుతున్నా విజిబిలిటీ క్లియర్ గా ఉన్నంత వరకు ఈజీగా కొట్టచ్చు వీళ్ళని. సో అందుకని చాలా ఒక అద్భుతమైనటువంటి పరిణామం ఇది. మన లైన్ ఆఫ్ కంట్రోల్లో మన ఆధిపత్యాన్ని అసర్ట్ చేసుకోవడానికి ఇంతటి హై టెక్నాలజీ గన్స్ అన్ని ఇక్కడ మనం డిప్లాయ్ చేస్తున్నాం. ఎస్ సార్. ఇక నెక్స్ట్ మనం ఇందాక ప్రాజెక్ట్ కుషా గురించి మాట్లాడాము. శత్రు దేశాల నుంచి వచ్చేటువంటి మిజైల్స్ ని గాల్లోనే ధ్వంసం చేయగలిగేటువంటి ఒక డిఫెన్స్ టెక్నాలజీ గురించి. అండ్ కేవలం ఇది భూ ఉపరితలం మీద మాత్రమే కాదు, ఈవెన్ సముద్ర మార్గంలో కూడా మనము
ఒక పెద్ద ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ ని మనం బిల్డ్ చేయబోతున్నాము అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. దాంట్లోనే పవర్ఫుల్ సీ బేస్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని డిఆర్డిఓ ఆల్రెడీ డెవలప్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది 2027కి ఆపరేషన్ లోకి తీసుకొచ్చే విధంగా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారని తెలుస్తోంది. అటు పాకిస్తాన్ ఇటు చైనాలు రెండు కూడా మిజైల్స్ ని లేదా ఈ కిల్లర్ మిజైల్స్ ని ఎక్కువగా డెవలప్ చేస్తున్న ఈ టైంలో సముద్ర మార్గంలో అరేబియన్ ఓషన్ లో కావచ్చు, లేకపోతే మన హిందూ మహాసముద్రంలో మనము మన ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే ఆ షీల్డ్ అవసరమైందని భారత ప్రభుత్వం గుర్తించడము, ఆ దిశగా వెళ్ళడము. సో ఈ బిఎండి గురించి ఒకసారి చెప్తారు. బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ డీటెయిల్స్ ఏంటి, ఇది ఎలా ఉండబోతోంది, ఈ నిర్ణయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చైనా DF-21 అని చెప్పేసి ఒక క్యారియర్ కిల్లర్ మిసైల్ ఒకటి తయారు చేసింది. దాని పేరే క్యారియర్ కిల్లర్. అంటే మన క్యారియర్ దాని పేరే క్యారియర్ కిల్లర్. మనకు ఉన్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య వీటిని టార్గెట్ చేసి కొట్టగలదు. అఫ్ కోర్స్ వాళ్ళ ప్రైమరీ టార్గెట్ అమెరికన్ క్యారియర్స్. అవి గ్వామ్ లో ఉన్నటువంటి అమెరికన్ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, ఐషనోవర్, మనకు రొనాల్డ్ రీగన్, వాళ్ళకి చాలా ఉన్నాయి. వాటిని టార్గెట్ చేయడానికి అని చెప్పి తయారు చేశారు. చాలా లీథల్ వెపన్ ఇది. హైపర్సానిక్ స్పీడ్ మనకు టర్మినల్ ఫేజ్ లో పికప్ అవుతుంది. అది అఫ్ కోర్స్ హైపర్సానిక్ మిసైల్ కాదు ఇది, బట్ ఏ మిసైల్ అయినా కానీ టర్మినల్ ఫేజ్ లో హైపర్సానిక్ స్పీడ్ లో వస్తాయి. వెళ్ళేటప్పుడు నార్మల్ స్పీడ్ ఉంటుంది, తర్వాత క్రూజ్ ఫేజ్ ఉంటుంది, తర్వాత స్టెబిలైజేషన్ ఫేజ్, తర్వాత టర్మినల్ ఫేజ్ ఉంటుంది. టర్మినల్ ఫేజ్ లో హైపర్సానిక్ స్పీడ్ లో వస్తాయి. DF-21 అన్నది నార్మల్ ఫైర్ చేస్తే కనుక అట్మాస్ఫియర్ లోకి వెళ్ళి, అట్మాస్ఫియర్ దాటి స్పేస్ లో వెళ్ళి అక్కడి నుంచి కొట్టగలదు. కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ లీథల్ వెపన్స్ వాళ్ళు తయారు చేశారు. అమెరికా కూడా దాని గురించి చాలా కేర్ఫుల్ గా ఉంటుంది. DF-21 యొక్క కెపాసిటీ అమెరికా కూడా తెలుసు. భారతదేశం దానికి ఇటువంటి వాటిని కౌంటర్ చేయడానికి ఏం చేస్తున్నామంటే, మనం మనకు ఒక డిఫెన్స్ షీల్డ్ మనం పెట్టుకోవాలి అని చెప్పేసి మనకు సుదర్శన్ చక్రాన్ని మోదీ గారు ఏదైతే చెప్పారో అది ల్యాండ్ బేస్డ్ అయితే, ఇప్పుడు బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మనం సముద్రం సంబంధించినటువంటి అసెట్స్ ని కాపాడడానికి, అలాగే సముద్రం మీదుగా వాళ్ళ మిసైల్స్ ఏమైనా పెడుతుంటే దాన్ని ఛేదించడానికి మనం పెట్టుకున్నాం. దీన్ని తయారు చేసుకుంటున్నాం మనం. అలాగే మనకు ఈవెన్ పాకిస్తాన్ కూడా అబబీల్ అని చెప్పేసి వాళ్ళు ఒక మిసైల్ టెస్ట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇనిషియల్ గా ఫ్లాప్ అయినవి, ఫైరింగ్ అంతా కూడాను మిషాప్, అది ఫెయిల్ అయిపోయింది ఇనిషియల్ అటెంప్ట్స్ అన్ని కూడా. బట్ 2-3 అటెంప్ట్స్ తర్వాత వాళ్ళకి వచ్చేస్తుంది. పెద్ద విషయం ఏం కాదు. చైనా వాళ్ళకి టెక్నాలజీ ఇచ్చేస్తుంది. MIRV అంటారు, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ మిసైల్స్ వెళ్ళి కొడతాయి. అంటే ఒక మిసైల్ ఫైర్ చేశారంటే 3-4 ఊర్ల మీద డైరెక్ట్ కొట్టచ్చు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఫైర్ చేయొచ్చు. భూమి మీద వాళ్ళు ఫైర్ చేశారంటే ఏమవుతుందంటే, మన దగ్గర చాలా డిఫెన్స్ ఉంటుంది కాబట్టి మనం కౌంటర్ చేస్తాం. S-400 దగ్గర నుంచి మనకు చిన్న ఫీల్డ్ గన్స్ దాకా చాలా మనకు డిఫెన్స్ షీల్డ్ ఉంది కాబట్టి దాన్ని కొట్టగా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే సముద్రం మీద ఫైర్ చేస్తారు. సముద్రం మీద ఫైర్ చేస్తే మనకు సముద్రంలో ఏం డిఫెన్స్ షీల్డ్ లేదు కదా, అక్కడ ఫైర్ చేసి ఇక్కడ మనకు కింద ఉన్నటువంటి తిరువనంతపురము, ముంబై, గోవా ఇటువంటివన్నీ టార్గెట్ చేయొచ్చు. అలాగే చైనా కూడా అంతే. చైనా వాళ్ళు కనుక వాళ్ళ సబ్మెరీన్స్ నుంచో లేకపోతే వాళ్ళ షిప్పుల నుంచో ఫైర్ చేస్తే కనుక బే ఆఫ్ బెంగాల్ దాటుకుంటున్నాం, ఇండియన్ ఓషన్ దాటుకుంటున్నాం, మన పట్టణాలను టార్గెట్ చేయొచ్చు వాళ్ళు. మన నేవల్ కోస్ట్ లో ఉన్నటువంటి నేవల్ ఇన్స్టాలేషన్స్ ని టార్గెట్ చేయొచ్చు. అంత స్పీడ్ లో వచ్చి కొట్టిందంటే కనుక మొత్తం ఊరుని ధ్వంసం చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి మిసైల్స్ ఇవన్నీ. వాటిని కౌంటర్ చేయడానికి సముద్రంలో కూడా మనం షీల్డ్ పెట్టుకుంటున్నాం. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క బిఎండి ఏదైతే బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ మనం తయారు చేసుకుంటున్నాం. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అక్కడి నుంచి ఆల్మోస్ట్ హైపర్సానిక్ స్పీడ్ లో ఏదో ఒక మిసైల్ వస్తుంది అనుకుందాం చైనా నుంచి. సడన్ గా మనకు ఒక షిప్ మీద నుంచి ఫైర్ అయ్యి దాన్ని కౌంటర్ చేసి మనం దాన్ని ఎదుర్కొని దాన్ని ఛేదించగలిగినటువంటి టెక్నాలజీ మనం తయారు చేసుకుంటున్నాం. దీంట్లో 2 ఉన్నాయి, AD-1 అని, AD-2 అని. అంటే ఎయిర్ డిఫెన్స్ 1, ఎయిర్ డిఫెన్స్ 2. ఎయిర్ డిఫెన్స్ 1 అన్నది 150 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి థ్రెట్స్ అనేది న్యూట్రలైజ్ చేయగలదు. అది కూడా అవసరమే మనకి. అలాగే AD-2 ఇది బహుశా కొన్ని వేల కిలోమీటర్లు, 1000-2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి థ్రెట్స్ ని వాళ్ళు కౌంటర్ చేయగలరు. ఇది డిప్లాయ్ అయినటువంటి ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఫేజ్ 3 రాబోతోంది. ఫేజ్ 3లో బహుశా 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కూడా మనం ఛేదించగలం. దీంట్లో కూడా ఇందాక చెప్పాను కదా, ఎండో అట్మాస్ఫియర్ అండ్ ఎగ్జో అట్మాస్ఫియర్. అంటే అట్మాస్ఫియర్ లోనే మన అట్మాస్ఫియర్ దాటకుండానే వచ్చి ఫైర్ చేసేటువంటి మిసైల్స్ కొన్ని ఉంటాయి, అట్మాస్ఫియర్ దాటి వెళ్ళి కొట్టే మిసైల్స్ వేరే ఉంటాయి. ఈ రెండింటిని పసిగట్టి, ఈ రెండింటిని టార్గెట్ చేసి ట్రాక్ చేసి కొట్టగలిగినటువంటి ఎయిర్ డిఫెన్స్ మనం సముద్రంలో పెట్టుకుంటున్నాం.
అంటే మనకు ల్యాండ్ బేస్డ్ కాకుండా సముద్రంలో కూడా మనం ఈ షీల్డ్స్ అన్ని పెట్టాం. ల్యాండ్ మీదకి వస్తున్నా సముద్రం మీదకి వస్తున్నా ఈ రెండింటిని సముద్రం నుంచి కూడా మనం పసిగట్టి వాటిని షూట్ డౌన్ చేయగలిగినటువంటి కెపాసిటీ మనం పెట్టుకుంటాం. అందుకని ఇది అఫ్ కోర్స్ 2027లో ఇది డిప్లాయ్ అవుతుంది అంటున్నారు. బహుశా ఇది అయ్యి దాన్ని మెచ్యూర్డ్ ఫేజ్కి వచ్చేసరికి బహుశా 2-3 సంవత్సరాలు పట్టొచ్చు. బట్ 2030కి అంతా కూడాను ఒక దుర్భేద్యమైనటువంటి ఒక షీల్డ్ మనం తయారు చేయబోతున్నాం. ఇండియన్ ఓషన్ రీజన్ అంతా కూడాను ప్రొటెక్ట్ చేసే దిశగా మనం తయారు చేయబోతున్నాం. ఎస్ సార్. ఇక నిజంగా చాలా మీరు చెప్పిన దాంట్లో మేజర్గా ఒకవైపు ఆమ్కా రెడీ చేసుకుంటున్నాం మనం, ఇంకోవైపు ప్రాజెక్ట్ కుషా, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ షీల్డ్, ఓవరాల్ గా సుదర్శన చక్ర. సో నిజానికి 2030 తర్వాత భారతదేశాన్ని ముఖ్యంగా ఒక పవర్ఫుల్ కంట్రీస్ జాబితాలో మనం ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాము. బట్ రాబోయే రోజుల్లో ఇంకా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అంతే కదా? తప్పకుండా. అంటే మనం ఒక స్థాయికి వచ్చామంటే మన శత్రువు ఊరికే ఉండడు కదా, దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాడు కదా. అందుకని ఇది నిరంతరం వాడికంటే ఒక మెట్టు ముందర ఒక ఎక్కువ మనం పైకి వెళ్ళే దిశగా మనం ప్రయత్నాలు చేయాలి. వాడు సెకండ్ గేర్ లో ఉంటే మనం ఫోర్త్ గేర్ లో ఉండాలి, వాడు ఫోర్త్ గేర్కి వచ్చాడంటే మనం సిక్స్త్ గేర్కి వెళ్ళాలి. కాబట్టి ఇది నిరంతరం జరుగుతున్నటువంటి ఒక పోరాటం. ఇది శత్రువు యొక్క కెపాసిటీ పెరుగుతూనే ఉంటుంది అని అనుకుని దానిని కౌంటర్ చేసే దిశగా మనం ఇవన్నీ చేస్తున్నాము. ఎయిర్, నేవీ, ఆర్మీ అన్నిట్లో కూడాను మన శక్తి పెంచుకుంటున్నాం. గత 10 ఏళ్లలో ఉన్నటువంటి మార్పు గత 30-40 ఏళ్లలో లేని మార్పు జస్ట్ లాస్ట్ 10 years లో చూస్తున్నాం మనం. అందుకనే మన క్షేత్రం ఈ 60 ఎపిసోడ్స్ 69 ఎపిసోడ్స్ చూసిన వాళ్ళకి చాలా ఈ అంశాలను కూడా బాగా అర్థమవుతాయి. మనం ఆఫ్ కోర్స్ అన్ని ఫోర్సెస్ గురించి మాట్లాడాం. ఇంకా ఇన్ఫాక్ట్ ఈవెన్ కోస్ట్ గార్డ్స్ గురించి కూడా మాట్లాడాం మనం. మన సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ గురించి మాట్లాడాం మనం. సో మల్టిపుల్ యాంగిల్స్ మనం ఎలా ఆత్మనిర్భరత పెంచుకుంటున్నాము, ఎలా డిఫెన్సెస్ పెంచుకుంటున్నాము, ఆఫెన్సివ్ కేపబిలిటీస్ పెంచుకుంటున్నాము మాట్లాడుతున్నాం. కాబట్టి దాని దృష్టిలో ఇది కూడా చూడొచ్చు. జస్ట్ ల్యాండ్ బేస్డ్ కాదు, ఈవెన్ సీ బేస్డ్ మన రెడార్స్ కానీ, మన కౌంటర్ ఇంటెలిజెన్స్ కానీ, కౌంటర్ మెజర్స్ కానీ, మన మిజైల్ బ్యాటరీస్ కానీ, లేదా మనకు యాంటీ మిజైల్ బ్యాటరీస్ కానీ, యాంటీ డ్రోన్ బ్యాటరీస్ కానీ, ఇవన్నీ సముద్రంలో కూడా ఉండబోతున్నాయి. సో బట్ ఎక్కడి నుంచి వచ్చినా దాన్ని కౌంటర్ చేయగలం. ఆపరేషన్ సింధూర్లో నేవీ పార్టిసిపేట్ చేయలేదు. నెక్స్ట్ టైం బహుశా మనం ఇక్కడి నుంచే ఫైర్ చేయొచ్చు, సముద్రం నుంచే ఫైర్ చేసేటువంటి కెపాసిటీ మన దగ్గర పెట్టుకోబోతున్నాం. కాబట్టి ఈ ఎమర్జింగ్ ఛాలెంజెస్ కి సంబంధించి మనం ఒక ఫోర్స్ మల్టిప్లైయర్ గా తయారవుతున్నాం. కరెక్ట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. పాకిస్తాన్ ఇప్పటికే మనకు తేజస్ క్రాష్ అయినప్పుడు పెద్దగా విపరీతమైనటువంటి అబద్ధ ప్రచారాన్ని కొనసాగించింది. దాని గురించి మనం మాట్లాడాము ఆల్రెడీ డిఫెన్స్ రౌండప్ లో, క్షాత్రం ఎపిసోడ్స్ లో. సో ఇప్పుడు యాక్చువల్లీ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏదో ట్రైనింగ్ లో భాగంగా వాళ్ళు ఏదో విన్యాసాలు చేస్తూ ఉంటే వాళ్ళు JF-10Cలు 2 ఫైటర్ జెట్స్ వాళ్ళయి 2 ఒకటి ఢీకొని క్రాష్ అయిపోయినట్టుగా ఒక వార్తా కథనం వచ్చింది. అల్ జజీరాలో ఈ వార్త వచ్చింది. అండ్ చాలా వాటిల్లో కూడా వార్తను క్యారీ చేశారు. కొంతమంది ఏమో JF-10Cకి అండ్ F-16కి మధ్య కొలైడ్ అవ్వడం వల్ల క్రాష్ జరిగింది అని కూడా చెప్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ F-16ని బయటకు తీసుకురాలి, ఎందుకంటే అమెరికన్ ఫైటర్ జెట్ కాబట్టి దాని ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది. కాబట్టి దాన్ని కాకుండా JF-10Cని ముందుకు తీసుకొస్తున్నారనే ఒక ప్రశ్న కూడా వస్తోంది. అసలు ఈ కొలిజన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి ఒకసారి చెప్తారా? అంటే మనకు ఇది అల్ జజీరా కవర్ చేసింది, కానీ మనకు పాకిస్తాన్ ప్రెస్ లో దీన్ని సెన్సర్ చేశారు. ఇనిషియల్ గా కొన్ని పాకిస్తాన్ సోర్స్ నుంచి మనకు వచ్చింది అది ఈ 2 క్రాష్ అయ్యి 2 మిడ్-ఎయిర్ కొల్యూషన్ క్రాష్ అయ్యాయని చెప్పారు. కానీ దాంట్లో నిజంగా F-16 ఇన్వాల్వ్ అయిందా లేదా 2 JF-10Cలేనా ఇది ఇంకా మనకు పర్ఫెక్ట్ గా తెలియదు. మనకి రెండిట్లో ఏదైనా కానీ కూడా పెద్ద ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి F-16 అయితే కనుక దాంట్లో ఉన్నటువంటి కెపాసిటీ, దాంట్లో కౌంటర్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేటువంటి థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ థ్రెట్స్ ని కౌంటర్ చేయగలిగినటువంటి కెపాసిటీ F-16లో ఏదైతే ఉందో, మరి అవేం పనిచేసినాయా, పని చేయలేదా, ఏమైనాయి, లేదా అమెరికా దాన్ని స్విచ్ ఆఫ్ చేసిందా? ఎందుకంటే అమెరికా మొత్తం టెక్నాలజీ వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీస్ ఇస్తారు. కొన్ని టెక్నాలజీస్ అడిషనల్ కెపాసిటీ ఉన్నా కానీ కూడా అది వాళ్ళకు ఆ సూట్స్ ఇవ్వకపోయి ఉండొచ్చు. కాబట్టి మరి అటువంటిది ఏమైనా జరిగిందా? F-16 మరి దాని సర్వైవ్ అవ్వకుండా ఎందుకు అది క్రాష్ అయింది అనేది ఒక అంశం. అది రెండవది 2 JF-10Cs దగ్గర ఇంకా పెద్ద ప్రశ్న. మరి చైనీస్ కౌంటర్ మెజర్స్ ఏమైనాయి? 2 చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్స్, 2 చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ మరి ఈ సూట్స్ ఉండాలి కదా.
మామూలుగా ఎలా ఉంటుందంటే ఈ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ లో అంతా ఎలా ఉంటుందంటే దానికి ఏం థ్రెట్ వచ్చినా, దాని మీద మిసైల్ ఫైర్ అవుతున్నా, దాని మీద మీకు డ్రోన్ వచ్చి అటాక్ చేస్తున్నా, లేదా ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ వస్తున్నా వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళకి ఉన్నటువంటి రడార్స్, దానికి ఉన్నటువంటి సెన్సర్స్ ఇవన్నీ కూడా దానికి ముందరే చెప్తాయి. ఇన్ఫాక్ట్ శత్రు ఎయిర్ క్రాఫ్ట్ మిమ్మల్ని లాక్ చేసినా కానీ వాళ్ళకి తెలిసిపోతుంది. లాకింగ్ అంటే మనం ఏదో తాళం పెట్టి లాక్ చేయడం కాదు, వాళ్ళు మిసైల్ ఫైర్ చేయడానికి జస్ట్ ఇంకా ట్రిగర్ నొక్కడానికి ప్రోటోకాల్స్ పెట్టి వాళ్ళు వాళ్ళ రెడార్ ని మన ఈ ఎయిర్ క్రాఫ్ట్ తో వాళ్ళు అనుసంధానం చేసి పెట్టగలిగితే దాన్ని లాకింగ్ అంటారు. ఆ అనుసంధానం చేయగానే ఈ పైలట్ కూడా తెలిసిపోతుంది, నా ఎయిర్ క్రాఫ్ట్ ని ఎవరో టార్గెట్ చేస్తున్నారు, ఆల్రెడీ లాక్ అయిపోయింది, మిసైల్ ఫైర్ చేస్తే నాకు తగులుతుంది అని మెజర్స్ తెలుస్తాయి. అంత తెలిసినటువంటి, అంత ప్రోటోకాల్స్ ఉన్నటువంటి, అంత టెక్నాలజీ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఎలా మిడ్ ఎయిర్ కొలిషన్ అయినాయి? ఇది పైలట్ ఎర్రరా లేకపోతే ఏమైనా టెక్నాలజీ ఫెయిల్యూరా? ఇవన్నీ పెద్ద ప్రశ్నలు పుడుతున్నాయి దాంట్లో. ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్ లో కూడా JF-10Cలను కొట్టాం, ఆకాశంలో ఎగురుతున్న వాటిని కొట్టాం. మన ఎయిర్ మార్షల్ సింగ్ గారు చెప్పినటువంటి కథనంలో కూడా, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా రమారమి 5 నుంచి 6 ఎయిర్ క్రాఫ్ట్స్ వీళ్ళని కొట్టాము. ఒకటి మేజర్ గా AWACS లాంటిది కూడా కొట్టాము మనం, అది X-400 వాడు కొట్టామని చెప్పారు ఆయన. కాబట్టి ఈ 5-6 ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవో పడిపోయినా కన్ఫర్మ్డ్ కిల్స్ అన్నారు. అన్కన్ఫర్మ్డ్ ఇంకా చాలా ఉన్నాయి. హ్యాంగర్ లో ఉన్న కొట్టాము, అవన్నీ కొట్టాం. కానీ JF-10Cలే ఎక్కువ కొట్టాము. బహుశా 1 or 2 మనం JF-17 కొట్టినట్టున్నాము, F-16 ఒకటి కొట్టినట్టున్నాము, మిగతా అవన్నీ కూడా JF-10Cసే కొట్టాము మనం. అట్లీస్ట్ ఆయన చెప్పారు. అంతకంటే ఎక్కువ కొట్టారని చెప్పి చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. బట్ అంటే దాని ప్రోటోకాల్స్ ఏంటి, JF-10C యొక్క కెపాసిటీ ఏంటి అర్థమైపోయింది కదా మనకి. అందుకనే క్రాష్ అవుతున్నాయా? ఇవన్నీ పెద్ద ప్రశ్నలు. శత్రువు యొక్క కెపాసిటీ ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉన్నది. మనం చాలా గొప్పగా ఉన్నా కానీ వాళ్ళ కెపాసిటీ ఏంటి కూడా మనకు తెలియాలి. ఇది తెలిసినప్పుడే దాన్ని కౌంటర్ చేయొచ్చు. అందుకని మన ఇంటెలిజెన్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనం చూడొచ్చు. వాళ్ళ PL-15E వాళ్ళు మిసైల్ ఫైర్ చేస్తే అది 200 కిలోమీటర్స్ దగ్గర కొట్టగలిగినటువంటి ఎయిర్ టు ఎయిర్ మిసైల్. దాన్ని తప్పించుకొని మనం వాళ్ళు అంత అద్భుతంగా దాన్ని టార్గెట్స్ ని సక్సెస్ఫుల్ గా కొట్టొచ్చామంటే మనం అర్థం చేసుకోవచ్చు శత్రువు గురించి మనకి ఎంత అవగాహన ఉందో. అందుకని ఇటువంటి క్రాషెస్ అన్ని మనకి చెప్తాయి, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ వీక్నెస్లు ఏంటి, ఇవన్నీ చెప్తాయి మనకి. అఫ్ కోర్స్ వాళ్ళు ఊరుకోరు, దాన్ని రెక్టిఫై చేసి దాన్ని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తారు. కానీ ఈ క్రాష్ అన్నది చాలా మనకు వాళ్ళ పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ ఏంటి, వాళ్ళ ప్రోటోకాల్స్ ఏంటి, వాళ్ళ పైలట్ ట్రైనింగ్ ఏంటి, వాళ్ళ పైలట్ల యొక్క ప్రొఫెషనలిజం ఎంత, ఇవన్నీ కూడా చెప్తున్నాయి. సో ఫైన్, మనకు దానివల్ల లాభమే కానీ నష్టమేం లేదు. బట్ మనకు అర్థమైంది ఏంటంటే కనుక వాళ్ళ చైనీస్ టెక్నాలజీ అనేది ఎంత నాసిరకమో అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ శత్రువు చాలా వీక్ గా ఉన్నాడు అని చెప్పి మనం కనుక కూర్చుంటే కనుక మనకు తర్వాత ఏదైనా ఒక పవర్ఫుల్ కౌంటర్ మన మీదకి వచ్చిందంటే సడన్ సర్ప్రైజ్ ఉండకూడదు మనకి. అందుకని శత్రువుని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు, కానీ శత్రువు యొక్క వీక్నెస్ కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఉంది. సార్ అయితే ఇక ఒకవైపు F-16 కి సంబంధించినటువంటి ప్రచారం కూడా జరిగిన నేపథ్యం ఉంది కాబట్టి, సో F-16లని రిపేర్ చేయడానికి ఇప్పటికే అమెరికా $686 million అనౌన్స్ చేసింది పాకిస్తాన్ కోసం. అఫ్ కోర్స్ పాకిస్తాన్ తో కొంత ఫ్రెండ్లీ వాతావరణంలో కూడా అమెరికా ఈ మధ్య కాలంలో వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ రేర్ ఎర్త్స్ గురించి కావచ్చు, ఈవెన్ క్రిప్టో విషయంలో కావచ్చు, రకరకాల అంశాలను బేస్ చేసుకుని పాకిస్తాన్ తో కొంత సన్నిహితంగా మెదులుతూ ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో F-16 రిపేర్ చేయడానికి యుఎస్ అనౌన్స్ చేసినటువంటి ఫండ్స్ ఒక వైపు ఉంటే, అదే యుఎస్ ఇప్పుడు మన భారతదేశం తోటి కూడా ఇంకొక ఒప్పందం కూడా చేసుకుంటోంది. డీల్ ఇదేంటంటే 440 crore వర్త్ సబ్మెరీన్ హంటర్ డీల్. సబ్మెరీన్ హంటర్స్ కి సంబంధించినటువంటి డీల్ ని కూడా మనం చేసుకున్నాం. మన యుఎస్ తో మనకు ఉంది. డీప్ సీ కిల్లర్స్ అని వీటిని అంటూ ఉన్నారు. ఓవైపు అటు పాకిస్తాన్ కి F-16ల కోసమని ఇస్తున్నటువంటి నిధులు, ఇంకోవైపు భారత్ కి సంబంధించినటువంటి డీప్ సీ కిల్లర్స్ కోసం చేసుకున్నటువంటి ఒప్పందం. ఈ రెంటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను ఎప్పుడు కూడా డిఫెన్స్ రౌండప్ క్షేత్రంలో పదే అందరికీ చెప్తూ ఉంటాను. నేను కూడా నాకు ఎవరైనా మాట్లాడుతుంటే కూడా డిఫెన్స్ న్యూస్ అనేక ప్రాంతాల్లో మీకు దొరుకుతుండవచ్చు, కానీ నారేటివ్స్ కేవలం నేషనల్ స్టబ్లో దొరుకుతాయి, గిరిధర్ గారే ఇస్తారు అని. సో అందుకే ఇప్పుడు ఇది 2 వార్తల్ని మనం కలిపి మనం డిస్కస్ చేయాలేమో అనిపిస్తుంది. ప్లీజ్. తప్పకుండా అమెరికా ఎప్పుడు కూడా ఇలాగే ఆటలాడుతుంది ప్రతి ఒక్కరితోటి. అందుకనే మనం అమెరికాను నమ్మము. మనం ప్రతిసారి డొనాల్డ్ ట్రంప్ కూడా స్టేట్మెంట్ ఇస్తాడు, లేదా వాళ్ళ యాంటనీ బ్లింకిన్ స్టేట్మెంట్ ఇచ్చాడు గతంలో. వాళ్ళు చాలా సార్లు మనం ఈ స్టేట్మెంట్స్ విన్నాం అమెరికా నుంచి.
మీరు రష్యా నుంచి ఆయుధాలు కొనడం మానేయండి, మా దగ్గర కొనండి, మా దగ్గర వాళ్ళకంటే చాలా సుపీరియర్ టెక్నాలజీ ఉంది అని చెప్తుంటారు వాళ్ళు. సుపీరియర్ టెక్నాలజీ ఉంది అమెరికా దగ్గర, తప్పకుండా మనకు తెలిసిన విషయం అది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన శత్రువులు కూడా అదే టెక్నాలజీ ఇస్తున్నారు. ఇన్ఫాక్ట్ మనకంటే ఎక్కువ టెక్నాలజీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. F-16 వాళ్ళకి ఇచ్చారు, మనకి ఇవ్వలేదు. మనం వాళ్ళని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఒక టెర్రరిస్ట్ దేశమైనటువంటి పాకిస్తాన్కి మీరు ఆ టెక్నాలజీ ఇచ్చారు. గతంలో అఫ్ కోర్స్ ఇప్పుడు చైనాతో అది లేదు, కానీ గతంలో చైనా కూడా మొత్తం అమెరికన్ టెక్నాలజీని కాపీ కొట్టుకున్నారు. వీళ్ళ F-16 దగ్గర నుంచి తీసుకొని ఏవాక్స్ దగ్గర నుంచి అన్ని కూడా కాపీ కొట్టి వాళ్ళు ఆ ప్రోటోకాల్స్ అన్ని కూడా వాళ్ళు అక్కడ ఆ దేశంలో తయారు చేసుకోగలిగారు. కాబట్టి అమెరికా అన్రిలయబుల్ పార్ట్నర్, వాళ్ళని నమ్మలేనటువంటి పార్ట్నర్. అది మన పరిస్థితి. కానీ వాళ్ళని వదులుకోను లేము, వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ కూడా కావాలి. అందుకే మనం ఆచితూచి వ్యవహరిస్తున్నాం. ఈ అంశాల్లో ఇప్పుడు నువ్వు అడిగినటువంటి అంశాల్లో చూస్తే కనుక మన ఆపరేషన్ సింధూర్లో భయంకరంగా దెబ్బతినింది అమెరికా. F-16 బాగా నష్టపోయింది. పాకిస్తాన్లో F-16 చాలా ధ్వంసమైంది. ఇన్ఫాక్ట్ బొలారీ ఎయిర్ బేస్ లో అయితే కనుక మనకు శాటిలైట్ లో కనిపిస్తోంది ఒక పెద్ద ఎయిర్ క్రాఫ్ట్, ఒక ఏవాక్స్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ కనిపిస్తోంది ధ్వంసమైనట్టు. కానీ దాంట్లో F-16 మాత్రమే పార్క్ చేస్తారు. చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవి ఉండవు ఆ బొలారీ ఎయిర్ బేస్ లో. ఆ మొత్తం రూఫ్ కొలాప్స్ అయిపోయినప్పుడు ఆ స్ప్లింటర్స్ కానీ దాని యొక్క ఇంపాక్ట్ కానీ మిగతా వాటి మీద ఉండదని ఎలా అనుకుంటాం మనం? తప్పకుండా చాలా F-16 కూడా అక్కడ డ్యామేజ్ అయినాయి. బహుశా కంప్లీట్ సర్వనాశనం కూడా అయినటువంటి 2-3 అయి ఉండొచ్చు. మిగతావి సిగ్నిఫికెంట్ డ్యామేజెస్ కూడా అయి ఉండొచ్చు. ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కూడా బొలారీ బంక్ హ్యాంగర్ నుంచి బయటికి రాలేదు, అక్కడ ఉన్నటువంటి పార్క్ చేసినటువంటి F-16 ఈ రోజు దాకా. ఎందుకంటే శాటిలైట్ లో మనం మానిటర్ చేస్తున్నాం, ఏమవుతుందో చూస్తున్నాం మనం. కాబట్టి అమెరికా ఇప్పుడు రమారమి $686 మిలియన్ వాళ్ళు శాంక్షన్ చేశారు క్వైట్ గా. ఇది ఎక్కడ కూడా పెద్దగా ప్రెస్ లో కవరేజ్ లేదు, దీనికి పెద్ద కవరేజ్, దాని పెద్ద ఆర్భాటం లేదు, ఏమీ లేదు. క్వైట్ గా వీళ్ళు శాంక్షన్ చేశారు. దీంట్లో ఏమంటున్నారంటే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కి మేము సపోర్ట్ ఇస్తున్నాము, ఇట్లాంటి పనికి మళ్ళీ స్టేట్మెంట్లు ఏవో ఇచ్చారు. ఎఫెక్టివ్ గా ఏంటంటే కనుక ముందర డ్యామేజ్ అయినటువంటి ఈ F-16 మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ దాన్ని ఆపరేషనల్ చేసేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతుంది. 2, వాళ్ళకి అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ ఇస్తున్నారు. అడ్వాన్స్డ్ సర్వైవబిలిటీ అంటే మళ్ళీ భారతదేశంలో యుద్ధం వస్తే కనుక ఈసారి మనం ఫైర్ చేస్తే కనుక తప్పించుకోగలిగినటువంటి కెపాసిటీ దాంట్లో పెడుతున్నారు. ఫ్రంట్ అండ్ ఫోర్ ఐడెంటిఫైర్స్ కావచ్చు, అలాగే మనకు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ జామర్స్ కావచ్చు, ఇటువంటివి చాలా అంశాలు వాళ్ళకి ఇస్తున్నారని మనకు తెలుస్తుంది. అంటే అది పాకిస్తాన్ మీద ప్రేమ ఎంత ఉందో అది మనకు తెలియదు, కానీ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ డ్యామేజ్ అయ్యాయని రేపు మనం భారతదేశం ఎవిడెన్స్ తో సహా బయట పెట్టామంటే అది వాళ్ళ లాకీడ్ మార్టిన్ కి, వాళ్ళ స్టాండర్డ్ కి, వాళ్ళ పేరు ప్రతిష్టలకి చాలా పెద్ద దెబ్బతవుతుంది. కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు ఇంత ఖర్చు పెడుతున్నారు. సో పాకిస్తాన్కి లాభమే అది. పాకిస్తాన్కి రేపు మళ్ళీ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అయినా, మళ్ళీ ఏ గొడవ వచ్చినా కానీ కూడా F-16 గతంలో ఉన్నటువంటి F-16 కాకుండా ఇంకా చాలా పవర్ఫుల్ అయినటువంటి F-16 రాబోతున్నాయి. సో భారతదేశం ఆబ్వియస్లీ మనకు ఇది నచ్చని విషయం. భారతదేశం నచ్చదు కాబట్టి మనల్ని కౌంటర్ మళ్ళీ మనకు ఏదో సాయం చేసినట్టు చేసి 440 కోట్ల విలువ చేసేటువంటి స్పెషల్ సోనోబాయ్స్ మనకు వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. ఈ సోనోబాయ్స్ అన్నవి ఏంటంటే కనుక అవి ఒక నీళ్ల మీద వెళ్ళేటువంటి ఒక చిన్న డ్రోన్స్ లాంటివి అనుకుందాం. మనం ఫ్లైట్ లోంచి కనుక డిప్లాయ్ చేసామంటే ఏదో పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఏవైతే ఉంటాయో బోయింగ్ కానీ లేదా మనకు ఏవాక్స్ కానీ ఇటువంటి వాటిలోంచి మనం కనుక సముద్రంలో దాన్ని పడేస్తే సముద్రంలో అంటే సముద్ర జలాల మీద అది టచ్ అయిన తర్వాత ఇండిపెండెంట్ గా అదే నావిగేట్ చేసుకుంటూ సముద్రం లోపల ఉన్నటువంటి సబ్మరీన్స్ ని హంట్ చేయగలదు. చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీ దాంట్లో ఉంది. ఇది అమెరికన్ టెక్నాలజీ. అది మనకి ఇచ్చారు. 440 కోట్ల విలువ చేసేటువంటి ఈ సోనోబాయ్స్ మనకి ఇచ్చారు. వాళ్ళలో ఉన్నటువంటి అకాస్టిక్ సెన్సర్స్ ఏవైతే ఉంటాయో సముద్రంలో చాలా డీప్ గా ఉన్నటువంటి, చాలా దూరంగా ఉన్నటువంటి సబ్మరీన్స్ ని, ఇంకా వాళ్ళ అండర్ వాటర్ డ్రోన్స్ కానీ డిటెక్ట్ చేసి మళ్ళీ శాటిలైట్ ద్వారానో లేదా ఏవాక్స్ కో వాళ్ళు మెసేజ్ ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. అందుకని పెద్ద పెద్ద షిప్లు వెళ్తే కనుక సబ్మరీన్ దాన్ని కౌంటర్ మెషర్స్ చేసుకోవచ్చు. ఇది పెద్ద షిప్పులు కావు, చిన్న చిన్న సోనోబాయ్స్. దాంట్లో సెన్సర్స్, దానికి సంబంధించినటువంటి అకాస్టిక్ కంట్రోల్ అకాస్టిక్ సెన్సర్స్ లాంటివన్నీ కూడాను చాలా హై ఎండ్ టెక్నాలజీ వాళ్ళు మనకి ఇచ్చారు. సో అందుకని ఈ మంకీ బ్యాలెన్సింగ్ అంటారు కదా, పాకిస్తాన్కి ఏదో ఇస్తారు, మనకేదో ఇస్తారు. ఇద్దరిని కూడాను ఏదో విధంగా వాళ్ళ ఆర్బిట్ లో పెట్టుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు.
భారతదేశం ఏంటంటే ఇటువంటివి ఏవేవి చిన్న చిన్న లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఉంటాయి అవన్నీ తీసుకుంటాం మనం. హై ఎండ్ మనకి F-16 కానీ F-35 కానీ వాళ్ళ మీద డిపెండెన్సీ ఉన్నటువంటి మనం తీసుకోం. ఒకటే ఒక తప్పిదం చేసాం మనము, GE 404, 414 ఇంజన్లు మన తేజస్కి పెట్టడంతో అన్ఫార్చునేట్ గా ఈరోజు అమెరికా తోటి మనం ఆ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. మనకు GE మనకి ఇవ్వట్లేదు. 5వ ఇంజన్ వచ్చింది ఇప్పుడు రీసెంట్ గా. మనకు కావాల్సింది రమారమి 200 ఇంజన్లు కావాలి. 5వ ఇంజన్ వచ్చింది. అంటే ఎప్పటికి ఇస్తారు వీళ్ళు? ఆ సమస్య మనకు ఉన్నది. కానీ అమెరికా కూడా ఏంటంటే దీనికి ఆల్టర్నేటివ్స్ మనం కావేరీ కావచ్చు, సఫ్రాన్ కావచ్చు చూస్తున్నాం కాబట్టి వాళ్ళ బిజినెస్ ఎక్కడ పోతుందో అన్న భయం వాళ్ళకు ఉంది కాబట్టి బహుశా 1 సంవత్సరం 2 సంవత్సరాలు డొనాల్డ్ ట్రంప్ హయాం దాటిన తర్వాత మళ్ళీ వాళ్ళు మన భారత బిజినెస్ మెయింటైన్ చేసుకోవడానికి మనతోటి F-404 కానీ 414 కానీ ఇవి కూడా ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి మనకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇలా వాళ్ళకి ఏదో ఇన్సెంటివ్ మీ దగ్గర అదుకుంటున్నాం ఇదికుంటున్నాం చెప్తున్నాం కాబట్టి కంప్లీట్ గా భారతదేశాన్ని వాళ్ళ ఆర్బిట్ నుంచి బయట పెట్టేటువంటి పరిస్థితులు కూడా అమెరికా కూడా లేవు. మనం కూడా మన గేమ్స్ మనం ఆడుతున్నాము, అమెరికా గేమ్స్ ఆడుతుంది. దట్ ఈస్ అన్ఫార్చునేట్. ఇదంతా కూడా చెస్ బోర్డ్ లాంటివి. వాళ్ళు పవర్ కలిపితే మనం ఇంకోలా కలుపుతాము. మనకు కావాల్సినటువంటి మనకు వీక్నెస్ ఎక్కడ ఉన్నాయో అవి మనం తెచ్చుకుంటున్నాము. కోర్ డిపెండెన్సీ ఈరోజు పాకిస్తాన్కి ఉంది. అమెరికా నట్లు బోల్ట్లు ఇవ్వకపోతే కానీ వాళ్ళు F-16 ఏది కూడా ఎగరలేదు. ఇన్ఫాక్ట్ అమెరికన్ కాంట్రాక్టర్సే వచ్చి దాన్ని రిపేర్ చేస్తారు. పాకిస్తాన్ లో ఎవరిని టచ్ కూడా చేయలేరు దాన్ని. కాబట్టి మనం మనకు కావాల్సిన అవసరాలు మనం చూసుకుంటున్నాము. బట్ అమెరికా ఈ డర్టీ డబుల్ గేమ్ ఆడుతుంది. ఓకే సార్, ఇక మరొక స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ అయినటువంటి ఒక టెక్నాలజీ గురించి మనం మాట్లాడతాం సార్. సాపర్ స్కౌట్ వర్షన్ 2.0 అంటున్నారు. ఇదేంటంటే ఇండిజీనియస్ మల్టీ యూటిలిటీ అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్. ఇది మేజర్ రాజ్ ప్రసాద్ డెవలప్ చేసినటువంటి ఈ UGV అంటే అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్ ని ఆల్మోస్ట్ ఇప్పటికే 4 ఇండక్ట్ చేశారు భారత ఆర్మీలోకి. ఇప్పుడు కొత్తగా డెవలప్ చేస్తున్నటువంటి వర్షన్ 2.0 కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వచ్చింది. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? అంటే మనకు డ్రోన్స్ అన్నవి అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్ లో చాలా ఉన్నాయి. అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్ లో ఆకాశంలో ఎగిరేటువంటి డ్రోన్స్ గురించి మనకు తెలుసు. అలాగే భూమి మీద వెళ్ళేటువంటి అన్మాన్డ్ వెహికల్ అనుకుందాం దీన్ని. మనిషి లేకుండా స్వచ్ఛందంగా వెళ్ళేటువంటి వెహికల్. సముద్రం మీద వెళ్ళేటువంటి వెహికల్స్ కొన్ని ఉన్నాయి అన్మాన్డ్, మనిషి ఉండడుగానే అదే వెళ్తాయి. కొన్ని సముద్రం లోపల నుంచి వెళ్ళేటువంటి కొన్ని ఉన్నాయి. సో అన్ని డిఫరెంట్ లేయర్స్ లో మనకు మనిషి లేకుండా వెళ్ళేటువంటి ఈ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఇది ఒక అద్భుతమైనటువంటిది. ఇది మనకు మేజర్ రాజ్ ప్రసాద్ అని చెప్పేసి మన కోర్ ఆఫ్ ఇంజనీర్స్ లో పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన డిజైన్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వెహికల్ ఇది. ఇది 8 వీల్స్ ఉంటాయి. దీనికి 8 వీల్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఎక్కడైతే మనకు మైన్స్ ఉన్నాయి, థ్రెట్ ఉంది, మనుషులు వెళ్తే కనుక డేంజరు, షూట్ చేయొచ్చు, అటువంటి ప్రాంతాలంతా కూడా ఇది వెళ్ళగలదు. ఆఫ్ రోడ్ వెళ్ళగలదు. అంటే మనకు మామూలుగా అయితే కనుక కార్లు ఇవన్నీ వెళ్ళడానికి రోడ్డు కావాలి, ఇవన్నీ ఉండాలి. మనకు 4x4 లాంటి వెహికల్స్ ఉన్నాయంటే కనుక మనం ఆఫ్ రోడ్ కూడా వెళ్ళొచ్చు కదా. మట్టిలో ఉన్నది, ఇతరత్ర కొంత ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా వెళ్ళగలదు. అటువంటి వెహికల్ ఇది. ఇది మల్టిపుల్ దీంట్లో చాలా అంశాలు పెట్టచ్చు. కెమెరాలు పెట్టి మనం అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి దాని కెమెరాలు డిప్లాయ్ చేయొచ్చు, సెన్సర్స్ పెట్టచ్చు, రెడార్స్ పెట్టచ్చు. తర్వాత ఏదైనా అమ్యునిషన్ డిప్లాయ్ చేయాలంటే పెట్టి రావచ్చు అక్కడ. లేదా అక్కడి నుంచి మనం మళ్ళీ అంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డ్రోన్ టేక్ ఆఫ్ చేయడానికి డ్రోన్ కూడా క్యారీ చేయొచ్చు. అది మల్టిపుల్ యూటిలిటీ, మల్టిపుల్ ఆస్పెక్ట్స్ దాన్ని మనం వాడుకోవచ్చు. మనిషి లేకుండా అదే స్వచ్ఛందంగా వెళ్ళగలిగినటువంటి ఒక వెహికల్ ని ఈయన తయారు చేశారు. మనకు రాజ్ ప్రసాద్ గారు తయారు చేశారు. ఇది అఫ్ కోర్స్ ఆర్మీ ఆల్రెడీ డిప్లాయ్ చేస్తోంది. ఇది దాని డెమాన్స్ట్రేషన్ కూడా మనం చూసాము. వేరే విదేశీ పరిజ్ఞానం మీద డిపెండ్ అవ్వకుండా ఆర్మీలో ఉన్నటువంటి ఒక కోర్ ఆఫ్ ఇంజనీర్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి దీన్ని మన అవసరాల దృష్ట్యా, మన టెరేను, మన భూమి, దీనికి సంబంధించినటువంటి అవసరాల దృష్ట్యా నేను డివైస్ చేసి ఇవ్వడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇది రాబోయే రోజుల్లో ఇది కనుక చాలా మనకు కొంచెం దీని ఇంకా ఇది వర్షన్ 2 అంటున్నాము, వర్షన్ 3, వర్షన్ 4, ఎందుకంటే దీని ఇంక్లినేషన్ ఉండొచ్చు. దాని ల్యాండ్ మైన్ అటాక్ అయినప్పుడు దాన్ని విత్స్టాండ్ చేసిన కెపాసిటీస్ కావచ్చు, లేదా అడిషనల్ ఇంకా హయ్యర్ కెపాసిటీ ఉన్నటువంటి అస్త్రాలు తీసుకువెళ్లే కెపాసిటీ కావచ్చు. ఇవన్నీ వర్షన్ 3, వర్షన్ 4 లో వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇవి వచ్చిన తర్వాత బహుశా మనం ఒక ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా వెళ్ళగలిగినటువంటి అవకాశాలు మనకు లేకపోలేదు. కాబట్టి ఇది కంప్లీట్ గా స్వచ్ఛందంగా భారతదేశంలో మన టెక్నాలజీ తోటి
మన ఆఫీసర్ తయారు చేసినటువంటిది కాబట్టి మనం అందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం. భారతదేశము మరొక అద్భుతమైనటువంటి స్వదేశీ పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకొస్తుంది. ఆప్ట్రానిక్ పెరిస్కోప్స్, ఏదైతే న్యూక్లియర్ సబ్మెరైన్స్ కి లేదా సబ్మెరైన్స్ కి యూజ్ చేసేటువంటి పెరిస్కోప్స్ కి సంబంధించినటువంటి టెక్నాలజీని భారతదేశము మన పరిజ్ఞానంతో భారతదేశంలోనే తయారు చేయబోతోంది. ప్రొడక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ వివరాలు ఏంటి సార్? అసలు పెరిస్కోప్ అంటే మనం ఫస్ట్ బేసిక్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది కానీ బట్ మళ్ళీ ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేద్దాం. పెరిస్కోప్ అన్నది మన ఒక గొట్టంలాగా ఉంటుంది. అది సముద్రం లోపల ఉన్నటువంటి సబ్మరీన్ ఆ ట్యూబ్ పైకి పంపిస్తే సముద్రం పైకి వస్తుంది. అది సముద్రం పైన వాళ్ళకి ఒక విజిబుల్ ఎండ్ ఉంటుంది. దాంట్లో నుంచి అక్కడ చుట్టుపక్కల ఏం జరుగుతుంది చూడొచ్చు. వాళ్ళు షిప్పులు ఏమున్నాయి, బోట్లు ఏమున్నాయి, తర్వాత అక్కడ ఇంకేమైనా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయా, ఏమున్నాయి చెక్ చేయడానికి. ఆ లైట్ దాని మీద పడినప్పుడు 45 degrees యాంగిల్లో కూడా మిర్రర్ ఉంటుంది, అద్దం ఉంటుంది. అద్దం మీద పడినప్పుడు ఆ లైట్ మళ్ళీ కిందికి వెళ్తుంది. అది 45 degrees యాంగిల్ కాబట్టి కిందికి వెళ్ళినప్పుడు కింద సబ్మరీన్ లోపల మళ్ళీ ఇంకొక 45 degrees యాంగిల్ ఇంకొక మిర్రర్ ఉంటుంది. దాని మీద ఆ లైట్ పడిన తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి ఐ పీస్ లో వాళ్ళు చూడొచ్చు. అంటే సముద్రం పైన ఏముందో వీళ్ళు సముద్రం లోపలే ఉండి చూడగలిగినటువంటిది పెరిస్కోప్. అది ఆ పెరిస్కోప్ లో ట్రెడిషనల్ గా ఇందాక నేను చెప్పినట్టు మిర్రర్స్ ఉండేవి, 45 degrees యాంగిల్, 45 degrees యాంగిల్. ఇది మనకు స్కూల్లో కూడా నేర్పించారు వాళ్ళు. అటువంటిది ఇప్పుడు అత్యాధునికమైన టెక్నాలజీ తోటి ఆప్ట్రానిక్ పెరిస్కోప్స్ అని వస్తున్నాయి. ఆప్ట్రానిక్ పెరిస్కోప్స్ మన దేశంలో లేవు, గతంలో మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము. అటువంటిది ఈ రోజు మన దేశంలోనే తయారు చేసి ఆప్ట్రానిక్ టెలిస్కోప్స్ అన్నవి పెరిస్కోప్స్ అన్నవి మనకు చాలా హై ఎండ్ టెక్నాలజీ, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. ఫస్ట్ మన న్యూక్లియర్ సబ్మరీన్స్ లో పెట్టేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాము. అది డిప్లాయ్మెంట్ మొదలు పెట్టాము. రాబోయే బహుశా ఒక 4-5 సంవత్సరాల్లో మిగతా సబ్మరీన్స్ లో పెట్టేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే దాని ప్రోటోకాల్స్ వేరే. పైకి వచ్చినప్పుడు నీళ్లు లోపలికి వెళ్ళకూడదు కాబట్టి ఆ నీళ్లు తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ, మనకు ఫాగ్ ఉన్నా దాంట్లో నీళ్లు పడుతున్నా దాన్ని రికగ్నైజ్ చేయగలిగినటువంటి స్పెషల్ సెన్సర్స్ తో ఉన్నటువంటిది ఆప్ట్రానిక్ పెరిస్కోప్. అది మన దేశంలో తయారు చేసి డిప్లాయ్ చేయడం చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ ఆత్మ నిర్భరత అన్నటువంటిది మోదీ గారి నినాదం ఏదైతే ఉందో దాని దృష్ట్యా ఇటువంటి చిన్న చిన్న అంశాలు కూడా గతంలో మనం కంప్లీట్ గా విదేశీ టెక్నాలజీ మీద డిపెండ్ అయినటువంటి పరిస్థితి నుంచి మన దేశంలోనే మనమే డిప్లాయ్ చేసుకుంటున్నటువంటి ఒక స్థితికి మనం ఎదుగుతున్నాము. కాబట్టి చిన్నదే విషయం కావచ్చు కానీ ఎంత క్రూషియల్ అర్థం చేసుకోవచ్చు. హై ఎండ్ టెక్నాలజీలో ఒక న్యూక్లియర్ సబ్మరీన్ వెళ్తున్నప్పుడు నార్మల్ పెరిస్కోప్స్ కి ఈ పెరిస్కోప్స్ కి ఎంత తేడా ఉంటుంది. సో వాళ్ళ సిచ్యుయేషన్ అవేర్నెస్ ఎంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక మనందరం కూడా నిజంగా కంగ్రాచులేట్ చేయాలి డిఆర్డిఓకి, తర్వాత ఇండస్ట్రీకి. ఇటువంటి టెక్నాలజీని ఇండిజినైజ్ చేసి భారతీకరణ చేసి దాన్ని ఆత్మనిర్భరత దృష్ట్యా విదేశాల మీద మనం డిపెండ్ అవ్వకుండా మన దేశంలో ఈ పరిజ్ఞానం తీసుకొచ్చినందుకు వీళ్ళందరినీ అభినందిద్దాం. రైట్ సార్. ఇక ఈ వారం మన క్షాత్రం ఎపిసోడ్ లో బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లోకి వెళదాం సార్. ఆ 1971 పాకిస్తాన్ తో జరిగినటువంటి యుద్ధంలో అద్భుతమైనటువంటి తన వీరత్వాన్ని ప్రదర్శించినటువంటి కెప్టెన్ మోహన్ నారాయణ రావు సామంత్ గురించి వాళ్ళ మాట్లాడుకుందాం సార్. మహావీర్ చక్ర అవార్డుతో భారత ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. ఆయనకు మహావీర్ చక్ర కెప్టెన్ మోహన్ నారాయణ రావు సామంత్ వీర గాథ ఒకసారి తెలియజేస్తారు. కెప్టెన్ మోహన్ నారాయణ రావు సామంత్ గారు చాలా రేర్ ఒక ఆఫీసరు. ఎందుకంటే జనరల్ గా మనం చూస్తే కన్నా మహావీర్ చక్రాలు కానీ పరమవీర్ చక్రాలు కానీ ఇవన్నీ కూడాను ఆర్మీకే ఎక్కువ వెళ్తాయి, ఎయిర్ ఫోర్స్ కి నేవీకి చాలా తక్కువ వెళ్తాయి. అటువంటిది ఒక నేవల్ ఆఫీసర్, నేవీ ఆఫీసర్ సంబంధించినటువంటి ఈ అవార్డు ఇది. ఆయన మహావీర్ చక్ర ఆయనకి ఇచ్చారంటే కనుక ఎంతటి అద్భుతాలు ఆయన చేసి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈయన 1930లో పుట్టారు. మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి. ఆయన పూనా బేస్డ్. ఆయన 1969లో ఆయన మన ఆర్మీలో చేరారు. నేవీలో చేరారు. ఆయన ఇమ్మీడియట్ గా 2 సంవత్సరాలు మనకు తెలుసు 71లో మనకు యుద్ధం వచ్చింది. 71 యుద్ధంలో ఆయన బంగ్లాదేశ్ యుద్ధంలో ఈ మన బంగ్లాదేశ్ ప్రాంతం అంటే అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ ప్రాంతంలో ఆపరేషన్ ఎక్స్ అన్నది ఒక టార్గెట్ పెట్టి ఆయనకు దానికి కమాండ్ ఇస్తే కనుక ఆయన అక్కడికి వెళ్ళి చాలా అసలు ప్రైమ్ మినిస్టర్ తర్వాత ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలియదు ఇటువంటి ప్రాజెక్ట్ జరుగుతోందని చెప్పేసి. అటువంటి ప్రాజెక్ట్ ని ఆయనకు నేతృత్వం ఇచ్చేసరికి ఆయన వెళ్ళారు. అక్కడ
చిన్న చిన్న బోట్స్ లో, అంటే పెద్ద షిప్లు వస్తే కనుక కౌంటర్ చేయొచ్చు కాబట్టి చిన్న చిన్న షిప్స్, చిన్న చిన్న బోట్స్ లాంటి వాటిలో వెళ్ళి చాలా అద్భుతంగా వాళ్ళ సప్లై చైన్ కట్ చేశారు. ఈస్ట్ పాకిస్తాన్ ఫోర్సెస్కి వస్తున్నటువంటి సప్లై చైన్, అంటే వాళ్ళ కార్గో షిప్స్ వస్తాయి కదా, వాళ్ళకి ఆహారం కావచ్చు, ఇంధనం కావచ్చు, ఆయుధాలు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని టార్గెట్ చేసి కొట్టగలిగారు. అది చాలా చిన్న విషయం కాదు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంత పెద్ద పెద్ద షిప్లని టేక్ డౌన్ చేయాలంటే కనుక చాలా కఠినమైనటువంటి విషయం. అటువంటి పరిస్థితి ఆయన చేశారు. అన్ఫార్చునేట్ ఏమైందంటే మన ఎయిర్ ఫోర్సే తెలియకుండా ఈయనతో పాటు ఉన్నటువంటి ఇంక మిగతా 2 బోట్ల మీద కూడా అటాక్ చేశారు. అటాక్ చేసి డిస్ట్రాయ్ అవుతాయి కనుక దాంట్లో ఉన్నటువంటి ముక్తి బాహినికి సంబంధించినటువంటి వ్యక్తులు, మన నేవీకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళందరినీ ఈయన రెస్క్యూ చేసి ఆయన మీద అంత ఫైర్ ఉన్నా కానీ కూడా దాన్ని బేఖాతరు చేసి ఆయన వెళ్ళి చాలా అద్భుతంగా దాన్ని వెళ్ళి ఆయన కొట్టగలిగారు. ఇన్ఫాక్ట్ అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి, అంటే అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి 2 మేజర్ పోర్ట్స్, మోంగ్లా అండ్ ఖుల్నా పోర్ట్స్, ఈ రెండింటిని న్యూట్రలైజ్ చేయగలిగారు. ఆ మొత్తం ఆపరేషన్స్ లో రమారమి 1,00,000 టన్నుల సామాగ్రి ఈస్ట్ పాకిస్తాన్ చేరకుండా ఈయన ఆపరేషన్స్ ఆపగలిగారు. 1,00,000 టన్నులు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత వాళ్ళు దెబ్బతిన్నారు. అందుకనే తొందరగా సరెండర్ అవ్వగలిగారు. మనం ల్యాండ్ బేస్డ్ యుద్ధం గురించి చాలా మాట్లాడతాము, మన ఎయిర్ ఫోర్స్ ఎలా కొట్టింది మనం మాట్లాడతాము, ఢాకాలో ఎలా సరెండర్ అయ్యారు మాట్లాడతాం, కానీ సరెండర్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళకి సప్లైస్ కట్ చేయగలిగాం. దాంట్లో చాలా అద్భుతమైనటువంటి పాత్ర పోషించారు కాబట్టి ఈయనకు మహావీర్ చక్ర ఇచ్చి ఆయన్ని సన్మానించుకున్నాం మనం. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత వాళ్ళకి నేవీ చీఫ్ గా ఆయన వ్యవహరించారు. టెంపరీగా ఆల్మోస్ట్ 1 సంవత్సరం పాటు బంగ్లాదేశ్ యొక్క నేవీ చీఫ్ గా ఆయన వ్యవహరించారు. టెంపరీగా సంవత్సరం తర్వాత వాళ్ళ బంగ్లాదేశ్ హ్యాండ్ ఓవర్ చేసి వచ్చారు. కాబట్టి అంతటి అద్భుతమైనటువంటి కెరియర్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. చాలా రీసెంట్ గానే ఆయన పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆయన చనిపోయారు. అటువంటి మహానుభావుల యొక్క ఇన్స్పిరేషన్ ఆధారంగా రాబోయే రోజుల్లో, రాబోయే యుద్ధాలలో మనం ఇంకా కూడాను ఆయన స్ఫూర్తితోటి మన సైన్యము, మన నేవీ వీళ్ళందరూ కూడాను చాలా అద్భుతాలు సృష్టిస్తారని, ఆయన మనకి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ప్రేరణగా ఉంటారని చెప్పి మనం భావిస్తూ ఆయనకు మనం శ్రద్ధాంజలి నివాళులు అర్పిద్దాం. ఎస్ సార్. భారతదేశం నిజంగా రాజకీయంగా అనేక సార్లు మనం విఫలమవుతూ వచ్చాము. రాజకీయ నాయకుల వైఖరుల వల్ల, పాలసీస్ వల్ల, కానీ మన త్రివిధ దళాల శౌర్య పరాక్రమాల వల్ల, వాళ్ళ తక్కువ టెక్నాలజీ తోటి ఎక్కువ అద్భుతాలు సృష్టించినటువంటి ఎందరో వీరుల వల్లనే నిజానికి భారతదేశం సస్టైన్ అవుతూ వచ్చింది. అండ్ ఈ భారతీయ సంస్కృతి నిలబడుతూ వస్తుంది అని అంటే అనేక మంది త్యాగధనుల కృషి ఫలితంగానే. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పాలి సార్. ఎందుకంటే నిజానికి అనిపిస్తుంది ఒక్కోసారి హిస్టరీ చదువుతూ ఉంటే 70 ఏళ్ల మన స్వతంత్ర భారత చరిత్రలో అసలు ఎలా మనం సస్టైన్ అయ్యామని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి నిజానికి. ఎందుకంటే అంత దరిద్రమైన నిర్ణయాలు తీసుకున్నారు. పుస్తకాలు కూడా హిమాలయన్ బ్లండర్స్ దగ్గరికి వెళ్ళి అన్ని బ్లండర్సే మనం చేసే, చాలా బ్లండర్స్ ఉన్నాయి. బట్ సర్వైవ్ అవ్వగలిగాము అని అంటే కనుక బికాస్ ఆఫ్ దీస్, ఇట్లాంటి వాళ్ళ పుణ్య ఫలితంగానే, వాళ్ళ వీరత్వం వల్లనే కదా. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, జమ్మూకి వెళ్ళినా, మనం శ్రీనగర్ వెళ్ళినా, అక్కడ ఉన్నటువంటి వార్ మెమోరియల్స్ మనం వెళ్తాము, కార్గిల్కి వెళ్ళినా కానీ. అందుకని మనం అదే ఒక యాత్రగా మనం అందరూ కూడా వెళ్ళాలి. ప్రతి భారతీయుడు కూడాను మనకు ఢిల్లీలో ఉన్నటువంటి వార్ మెమోరియల్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా సందర్శించాలి. గుళ్ళు గోపురాలకు వెళ్ళడం ఒక ఎత్తు అయితే కనుక, ఇవి కూడా మన గుడికి తక్కువేం కాదు. దేశం కోసం త్యాగాలు చేసినటువంటి, బలిదానాలు ఇచ్చినటువంటి, పోరాటం చేసినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దర్శించుకోవడము, వాళ్ళని గురించి స్మరించుకోవడము, వాళ్ళకు నివాళులు అర్పించడం కూడా మన రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము, మన బాధ్యతగా నేను భావిస్తాను. కరెక్ట్ సార్. ఇక సార్ ఈ వారం మన వెపన్ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. యాక్చువల్లీ మనం వెపన్స్ లో బ్రహ్మోస్ గురించి చర్చించలేదు అనేది. అఫ్ కోర్స్ మనం రకరకాల డిస్కషన్స్ లో రకరకాల సార్లు, అనేక సార్లు మనం మాట్లాడాం బ్రహ్మోస్ మీద, సపరేట్ స్టోరీస్ కూడా చేశాము. బట్ స్టిల్ ఈ క్షాత్రం సిరీస్ లో ఇంకా ఇప్పటివరకు బ్రహ్మోస్ గురించి మనం మాట్లాడలేదు అనేది కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంది. సో ఎస్, బ్రహ్మోస్ అంటే ఏంటి? నాకు కూడా ఇద్దరు ముగ్గురు ఈ మధ్య కాలంలోనే రష్యా అధినేత పుతిన్ పర్యటన వచ్చిన సందర్భంలో, నేను కొన్ని వీడియోలు చేసిన సందర్భంలో కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బ్రహ్మోస్ అంటే పూర్తిగా భారతీయ టెక్నాలజీ అని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. రష్యాతో మనం అనుసంధానించబడి ఇద్దరం కలిసి సంయుక్తంగా నిర్వహించినటువంటి బ్రహ్మోస్ మిజైల్స్ సంబంధించినటువంటి చరిత్ర గురించి కూడా మనం తెలియజేయాలేమో.
ఒక్కసారి బ్రహ్మోస్ స్పెషాలిటీ మీ మాటల్లో వినాలని ఉంది వెపన్ సెక్షన్ లో. బ్రహ్మోస్ అన్నది కొన్ని బేసిక్స్ మనం అర్థం చేసుకుందాము. ఇది సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్. సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్, హైపర్సోనిక్ కాదు, సూపర్ సోనిక్. అంటే మ్యాక్ 3 స్పీడ్ లో వెళ్తుంది. అంటే ధ్వని వేగం కంటే 3 రెట్ల వేగంతో వెళ్తుంది. స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే 3 టైమ్స్ ఎక్కువ వెళ్తుంది. సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్. క్రూజ్ కి బ్యాలిస్టిక్ కి మనం క్షాత్రం డిఫెన్స్ రౌండప్ లో చర్చించాం మనం ఆల్రెడీ. క్రూజ్ కాబట్టి ఇది క్రూజ్ లో మనం దాన్ని మానిటర్ కూడా చేయొచ్చు, దాన్ని మానోవర్ చేయొచ్చు మనం. కానీ సూపర్ సోనిక్ స్పీడ్ లో అటువంటిది. ఇది భారతదేశము రష్యా ఇద్దరు కలిసి జాయింట్ గా డెవలప్ చేసింది. భారతదేశంలో ఆఫ్ కోర్స్ డిఆర్డిఓ దీనికి ఇన్వాల్వ్డ్. రష్యా నుంచి వచ్చేసి ఎన్పిఓ మొషినోస్ట్రియనియా అని చెప్పేసి ఒక వాళ్ళ ఆర్గనైజేషన్. వీళ్ళిద్దరూ కలిసి దీన్ని రీసెర్చ్ చేసి తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ మెజారిటీ రష్యానే ఇచ్చింది టెక్నాలజీ అంతా మనకు. మన దాంట్లో ఇన్పుట్స్ ఇనిషియల్ గా చాలా తక్కువ ఉండింది మన దగ్గర. మనం అప్పుడు మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ MTCR లో మనల్ని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసింది ప్రపంచం అంతా కూడాను. మనకు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం కొట్టగలిగిన మిజైల్స్ టెక్నాలజీ మనకి ఇవ్వకూడదు అని చెప్పేసి మన మీద అప్పుడు నిబంధనలు ఉండినాయి. అందుకని రష్యా కూడా 290 కిలోమీటర్ల దూరం మాత్రం కొట్టగలిగినటువంటి బ్రహ్మోస్ టెక్నాలజీ మనకి ఇచ్చారు. బ్రహ్మోస్ అన్న పేరు కూడా బ్రహ్మపుత్ర, మాస్కో 2 నదుల పేరు జోడించి బ్రహ్మోస్ అని దీనికి నామకరణం చేశారు. ఇది ఫస్ట్ ఇండక్షన్ 2007 నుంచి ఇండక్షన్ మొదలైంది. 2007 నుంచి ఈ రోజు దాకా ఎన్నో వర్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు 290 కిలోమీటర్లు కొట్టగలిగింది బేసిక్ వర్షన్. ప్లస్ ఇది యాంటీ షిప్ మిజైల్ గా ఫస్ట్ మనం తయారు చేశారు. యాంటీ షిప్ మనకు ఉన్నటువంటి మన సరిహద్దుల్లోకి ఎవరైనా కనుక వస్తే వాడిని షూట్ డౌన్ చేయడానికి ల్యాండ్ బేస్డ్, భూమి మీద నుంచి సముద్రంలో ఉన్నటువంటి షిప్లను టార్గెట్ చేయడానికి మాత్రమే ఆ టెక్నాలజీ ఉండేది. దాంట్లో రమారమి 80% నుంచి 90% వరకు రష్యన్ టెక్నాలజీ ఉండేది. అంటే దాని నావిగేషన్ సిస్టమ్ కావచ్చు, దాని సీకర్ కావచ్చు, దాని ఇన్ఫ్రారెడ్ సంబంధించింది కావచ్చు, దాని మోటార్స్ కావచ్చు, దాని ఇంధనం కావచ్చు, దాని మెటలర్జీ కావచ్చు, ఇవన్నీ కూడా రష్యా నుంచి వచ్చాయి మనకి. ఇక్కడ మనం ఏంటంటే దాని లాంచ్ ప్యాడ్ కి సంబంధించినటువంటి లాంచర్స్ కావచ్చు, ఇతరత్ర దానికి సంబంధించినటువంటి GPS నావిగేషన్ సంబంధించినటువంటి మనకు సాఫ్ట్వేర్, ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్స్ కావచ్చు, ఇవి మనం ఉన్నాయి. కానీ మోస్ట్లీ అన్ని రష్యావే ఉండింది మన దగ్గర. క్రమేపీ ఈ కంపెనీ, ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ఏదైతే మనకు ఉన్నదో, మనకు బ్రహ్మోస్ అంటే ఇద్దరికి జాయింట్ వెంచర్ కంపెనీ బ్రహ్మోస్ మిసైల్ కంపెనీ ఏదైతే ఉందో, అది మనకు ఉత్తరప్రదేశ్ బేస్డ్ కంపెనీ. అది రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాక క్రమేపీ భారతదేశంలో తయారు చేయడం మొదలు పెట్టాం మనం. కానీ జాయింట్ వెంచర్ ఉంది కాబట్టి 100% మన దేశంలో మనం తయారు చేయడానికి వీల్లేదు. అందుకని ఇప్పుడు కూడా ఒక 20% మనం రష్యా నుంచి తెచ్చుకుంటున్నాము. బట్ మోస్ట్లీ అన్ని మనం డౌన్లోడ్ చేసుకోగలిగాం. దాని మెటలర్జీ మనం సాధించాము, దాని ఫ్యూయల్ సాధించాము. ఇది ఎంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు దానికి ఎటువంటి ఫ్యూయల్ ఉండాలి? దాంట్లో 2 స్టేజ్లు ఉన్నాయి. లిక్విడ్ స్టేజ్ ఒకటి ఉంది, మన సాలిడ్ ఫ్యూయల్ స్టేజ్ ఉంది. ఈ 2 కూడాను దాంట్లో ఉండవలసిన ఇంధనంలో ఉండవలసినటువంటి కాంబినేషన్ ఏంటో, ఆ కెమికల్ కాంబినేషన్ ఏంటో సాధించుకోగలిగినాము. అంత స్పీడ్లో వెళ్తున్నటువంటి ఆ వేగానికి ఆ మెటల్ కరిగిపోకుండా ఎటువంటి మెటలర్జీ ఉండాలి, దానికి ఎటువంటి అలాయిస్ ఉండాలి, అది మనం మాస్టర్ చేసుకోగలిగినాము. దాని రెడార్ ఏదైతే ఉందో, రెడార్ హోమింగ్ ఏదైతే ఉందో, దాని టార్గెట్ సెట్టింగ్ కానీ, దాని రెడార్ కనెక్షన్స్ కానీ, ప్రోటోకాల్స్ కానీ, అవన్నీ కూడా మనం మాస్టర్ చేసుకోగలిగాము. చాలా అంశాలు, క్రిటికల్ కాంపొనెంట్స్ అన్ని కూడా మనం మాస్టర్ చేసుకోగలిగాము. నెక్స్ట్ ఏం చేసామంటే దీన్ని ఎయిర్ వర్షన్ తయారు చేసాము. ఎయిర్ వర్షన్ కి మనకు నేవీ వర్షన్ కి కొంత తేడా ఉంటుంది. ఎయిర్ వర్షన్ ఏమవుతుందంటే, అది ఒక డిస్టెన్స్ నుంచి ఫైర్ చేస్తే కింద ఫ్రీ ఫాల్ ఉంటుంది, ఊరికే పడిపోతూ ఉంటుంది. ఒక 150-200 మీటర్ల కింద పడిన తర్వాత అప్పుడు దాని ఫైర్ ఇగ్నైట్ అవుతుంది, అప్పుడు కొడుతుంది. దాంట్లో నావిగేట్ చేయడానికి బహుశా వాళ్ళకి ఫిన్స్ ఉంటాయి, దానికి రెక్కలు ఉంటాయి. రెక్కలు లోపలికి ముడుచుకొని ఉంటాయి. ఫైర్ చేసిన తర్వాత రెక్కలు వస్తాయి. అది మనకి ఎయిర్ వర్షన్ లో ఉంటుంది, నేవీ వర్షన్ లో ఉండకపోవచ్చు. అలాగే మనకు మల్టిపుల్ సబ్మరీన్ లాంచ్ కూడా మనం తయారు చేసుకున్నాము. ఈ బ్రహ్మోస్ కంపెనీ తయారు చేసింది, కానీ ఇంకా డిప్లాయ్ అవ్వలేదు. ఇంకా మన నేవీ కొనలేదు అది. బట్ ఆ టెక్నాలజీ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. దాంట్లో మనం సముద్రం లోపల సబ్మరీన్స్ కూడా ఫైర్ చేయగలిగిన కెపాసిటీ ఈ బ్రహ్మోస్కి ఉంది. ఇందాక నేను చెప్పినట్టు సూపర్ సోనిక్ మిసైల్. ఈ రోజు బ్రహ్మోస్ ని కౌంటర్ చేయగలిగినటువంటి టెక్నాలజీ ప్రపంచంలో లేదు. ఈ రోజు చైనా దేనికైనా భయపడుతుందంటే బ్రహ్మోస్కే భయపడుతుంది. బ్రహ్మోస్ తప్ప ఇంక దేనికి భయపడదు. మనము అప్పుడు గల్వాన్ ఘటన జరిగిన తర్వాత మనం ఫార్వర్డ్ బేసిస్ అంతా బ్రహ్మోస్ ని డిప్లాయ్ చేసాం. బ్రహ్మోస్ డిప్లాయ్ చేసామన్న విషయం తెలిసిన తర్వాతనే
చైనా తగ్గింది. లేకపోతే వాళ్ళు దుందుడుకు చర్యలు వాళ్ళు అలాగే చేస్తున్నారు. ఇంకా బెదిరించేటువంటి చర్యలు వాళ్ళు చేశారు. వాళ్ళు మనం చర్చల్లో కూర్చున్నప్పుడు మనం ఇవన్నీ డిప్లాయ్ చేసామని వాళ్ళు తెలిసిన తర్వాతే మనకు మర్యాద ఇవ్వడం మొదలుపెట్టారు. లేకపోతే అంతవరకు వాళ్ళు బేఖాతరు చేసి ఏదో కొంత భూభాగాన్ని కబ్జా చేసుకుందామన్న ఆలోచన వాళ్ళకు ఉండింది. అది దాని యొక్క కెపాసిటీ. దీన్ని నెక్స్ట్ వర్షన్స్ తీసుకెళ్ళడం మొదలుపెట్టాం మనం. 290 నుంచి నెక్స్ట్ 350 నుంచి 400 కిలోమీటర్లు కొట్టే నెక్స్ట్ ఎక్స్టెండెడ్ రేంజ్ తీసుకెళ్ళాం. అది ఇప్పుడు 450 దాకా కొట్టగలుగుతుంది. ఆ కెపాసిటీ ఉంది. ఈ కెపాసిటీ పెరిగే కొద్దీ కొత్త టెక్నాలజీస్ వచ్చే కొద్దీ దాని బరువు తగ్గుతుంది, దాని హైట్ తగ్గుతుంది. న్యూ జనరేషన్ బ్రహ్మోస్ ఎన్జీ అని చెప్పేసి ఒక కొత్త వర్షన్ తీసుకొచ్చారు. ఆ ఎన్జీలో ఏంటంటే కనుక వెయిట్ తక్కువ ఉంటుంది. దాని క్రాస్ సెక్షన్ అంటారు, రెడార్ క్రాస్ సెక్షన్ అంటారు, RSC అంటారు. అంటే రెడార్ లో అది చూస్తున్నప్పుడు అది దాని యొక్క సైజ్ ఏంటో వాళ్ళకు చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుంది. కాబట్టి ఇది ఏ మిజైల్ వాళ్ళకి అర్థం కూడా కాదు. దాని క్రాస్ సెక్షన్ కోసం దాన్ని 6 మీటర్లు 9 మీటర్లు 6 మీటర్లు కుదేలు చేశారు. చాలా తక్కువ క్రాస్ సెక్షన్ ఉన్నటువంటి మిజైల్ తయారు చేశారు. అంటే డిస్టెన్స్ అంతనే ఉంటుంది, 290 లేదా 300 కిలోమీటర్లు కొట్టగలదు. కానీ దాని క్రాస్ సెక్షన్ తక్కువ వచ్చేసరికి రెడార్ నుంచి ఎక్కువ. సో దీన్ని కౌంటర్ చేయాలన్నా ఎవరికి కుదరదు, ఎవరు చేయలేరు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్లో మనం వాడినప్పుడు వాళ్ళ మంత్రి తర్వాత చెప్పాడు, మాకు 30 నుంచి 40 సెకండ్ల టైమే ఉండింది, మేము ఎలా రియాక్ట్ అవ్వాలో మాకు అర్థం కాలేదు. అది న్యూక్లియర్ బాంబో తెలియదు, మాకు నార్మల్దో తెలియదు, మాకు ఏం చేయాలో అర్థం కాలేదు మా పరిస్థితి, అంతటి షార్ట్ టైం ఉంది అని చెప్పారు. తెలిసినా కౌంటర్ చేయలేనటువంటి పరిస్థితి. అది దీంట్లో ఉన్నటువంటి కెపాసిటీ. అది దీంట్లో ర్యామ్జెట్ టెక్నాలజీ వాడుతున్నారు. ర్యామ్జెట్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇది సూపర్ సోనిక్ నుంచి హైపర్ సోనిక్ తీసుకెళ్లాలంటే ఇటువంటి టెక్నాలజీస్ అవసరం. ఇది దీనిలో ర్యామ్జెట్ టెక్నాలజీ వాడుతున్నారు. రాబోయే రోజుల్లో బహుశా దీన్ని ఇంకా 1500 కిలోమీటర్ల రేంజ్ వచ్చే దిశగా దీని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆల్రెడీ దాన్ని చెప్పారు. అంటే ఒక సూపర్ సోనిక్ స్పీడ్ లో 1500 కిలోమీటర్ల దూరం వెళ్ళి కొట్టగలిగిందంటే దాని పరిస్థితి ఏమవుతుంది? ప్రస్తుతానికి 800 కిలోమీటర్ల దాకా కొట్టగలిగినటువంటి వర్షన్స్ ఈ రోజు బ్రహ్మోస్ లో ఉన్నాయి. మన వాళ్ళు డిప్లాయ్ చేస్తున్నారు. 800 కిలోమీటర్లు అంటే కనుక మనం పంజాబ్ నుంచో రాజస్థాన్ నుంచో కొట్టామంటే మొత్తం పాకిస్తాన్ కవర్ చేయొచ్చు. పరాచినార్ దాకా కొట్టచ్చు. పరాచినార్ అన్నది వాళ్ళకు ఆల్మోస్ట్ మనకు ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ దగ్గరగా ఉన్నటువంటి ఊరు, అక్కడ దాకా కొట్టచ్చు. అలాగే మనకు బలూచిస్తాన్ క్వెట్టా దాకా కొట్టచ్చు మనం. కాబట్టి ఇవన్నీ కూడాను ఇప్పుడున్నటువంటి అస్త్రాలతోటి మొత్తం మనం పెనిట్రేట్ చేయగలం. 1500 కిలోమీటర్ల దూరంలో కొట్టగలిగిన టార్గెట్స్ కనుక మనకు అది కనుక కంప్లీట్ గా డిప్లాయ్ అయ్యి వచ్చిందంటే రేపటి రోజు చైనాని లాసాలోనో చెంగ్డూలోనో ఇంకెక్కడో కొట్టచ్చు మనం. అది దాని యొక్క కెపాసిటీ. సో మల్టిపుల్ ఫస్ట్ ఒక షిప్ బేస్డ్ గానే ఉన్నటువంటి మిజైల్ ఈరోజు షిప్ బేస్డ్, షిప్ మీద నుంచి కొట్టగలిగిన కెపాసిటీ, సముద్రం నుంచి కొట్టగలిగిన కెపాసిటీ, ఎయిర్ ఆకాశం నుంచి కొట్టగలిగిన కెపాసిటీ, భూమి మీద మామూలుగా మిజైల్ కొట్టగలిగిన కెపాసిటీ. రీసెంట్ గా రైల్వే వ్యాగన్ నుంచి కొట్టారు. రైల్వే వ్యాగన్ నుంచి తీసుకెళ్ళి కొట్టారు. కాబట్టి శత్రువుకి ఎక్కడి నుంచి కొడుతున్నారో తెలియదు. మన రైల్వే మనకు గూడ్స్ మనకు ఇవన్నీ కూడా ట్రైన్స్ చాలా తిరుగుతుంటాయి దేశవ్యాప్తంగా. దేంట్లో సడన్ గా అది ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కొట్టగలదు. కాబట్టి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ కొట్టగలిగినటువంటి ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఒక ఫిలిప్పైన్స్ కి మాత్రమే ఎక్స్పోర్ట్ చేశారు. ఒక 3 బ్యాటరీలు అడిగారు వాళ్ళు. అది కూడా 290 కిలోమీటర్ల వర్షన్ మాత్రమే ఇచ్చాం వాళ్ళకు ట్రైనింగ్ అంతా ఇచ్చి కంప్లీట్ గా డిప్లాయ్ అయిపోయారు. వియట్నాం కొందామని అనుకుంది, కానీ చైనా ఒత్తిడి వల్ల వియట్నాం ఇప్పుడు కూడా ఇంకా కొంత ఆలోచన చేస్తోంది దానికి. చైనా ఏంటంటే బికాస్ ఇది కనుక ఆ ప్రాంతం అంతా డిప్లాయ్ అయిపోయిందంటే చైనా వాళ్ళని ఎవరిని ఏమీ చేయలేదు. కాబట్టి ఏదో విధంగా వాళ్ళని బెదిరించి నయానో భయానో దాన్ని ఆపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. కానీ దీని మీద ఇంట్రెస్ట్ చాలా మంది చూపిస్తున్నారు. ఇండోనేషియా, చైనా బాధిత దేశాలన్నీ కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. రేపటి రోజు మెల్లిమెల్లిగా ఇవన్నీ కూడాను ఈ దేశాల్లో డిప్లాయ్ అవ్వబోతున్నాయి. బ్రెజిల్ దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తోంది, మనకు ఒమాన్ చూపిస్తోంది, ఖతార్ చూపిస్తోంది. చాలా దేశాలు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దుబాయ్లో జరిగిన ఎయిర్ షోలో దీనికి చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. రాబోయే రోజుల్లో ఇది ఎక్స్పోర్ట్ మార్కెట్ లో కూడా వెళ్తుంది. కానీ ఎక్స్పోర్ట్ మార్కెట్ ప్రస్తుతానికి 290 కిలోమీటర్లు మాత్రమే మనం దాన్ని అమ్ముతున్నాం, అంతకు మించి అమ్మట్లేదు. మిగతా వర్షన్స్ అమ్మట్లేదు. దీంట్లో ఇంకొక ఇబ్బంది ఏంటంటే కనుక రష్యాతో ఎవరికైతే వైరం ఉందో వాళ్ళకి ఎలాగో అమ్మమ్మ. కాబట్టి రష్యా పర్మిషన్ ఉంటేనే దాన్ని అమ్మచ్చు. కాబట్టి మనకు లిమిటెడ్ మార్కెటే ఉంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత రష్యానే కొనలేదు ఇంతవరకు. ఎందుకంటే రష్యాకి ఈ టెక్నాలజీ వాళ్ళు ఇచ్చిన టెక్నాలజీ కదా, ఇంతకంటే తలదన్నేటువంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు కొనలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు అడ్వాన్స్ వర్షన్స్ ఏవైతే వస్తున్నాయో మన దగ్గర అది వాళ్ళకి కూడా అవసరం అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ చుకాయిలకి అనుసంధానం చేసేటువంటి కొన్ని అస్త్రాలు కొనాలని ట్రై చేస్తున్నారు.
కానీ అన్ఫార్చునేట్ ప్రస్తుతానికి యుద్ధం జరుగుతుంది కాబట్టి బహుశా ఇది మనం అమ్మలేము. దాని తర్వాత బహుశా అవి కూడా రష్యా కూడా అమ్మేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ ఎనీవే బ్రహ్మోస్ అనేది మన దగ్గర ఉన్నటువంటి ఒక బ్రహ్మాస్త్రం. దాని తిరుగులేదు. ఈరోజు ఆపరేషన్ సింధూర్లో అద్భుతాలు సృష్టించింది. 11 ఎయిర్ బేసెస్ ని సర్వనాశనం చేశాము, ధ్వంసం చేశాము. వాళ్ళ న్యూక్లియర్ కమాండ్ స్ట్రక్చర్, ఎవరైతే దాని న్యూక్లియర్ అటాక్ చేయగలిగిన సిబ్బంది ఉందో వాళ్ళందరినీ చంపేశాం మనం. పైపెచ్చు విపరీతమైనటువంటి నష్టం తీసుకొచ్చాం. వాళ్ళ రెడార్ సిస్టమ్స్ ఏమీ పని చేయలేదు, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ ఏమీ పని చేయలేదు, చైనీస్ కానీ అమెరికన్ కానీ ఏమీ పని చేయలేదు. కాబట్టి ఇది ప్రూవన్ టెక్నాలజీ ఈ రోజు దాకా. రేపటి రోజు దీన్ని కౌంటర్ చేయడానికి ఏమైనా తీసుకొస్తే తీసుకురావచ్చు, కానీ యాజ్ ఆఫ్ నౌ మన దేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాస్త్రం. ఓకే సార్, ఇక ఈ వారం మన కంపెనీ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. కంపెనీకి సంబంధించి చూస్తే డేటా ప్యాట్రన్స్ ఇండియా లిమిటెడ్, ఇది డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ సొల్యూషన్స్ కంపెనీగా చెప్తున్నారు. దీనికి ఆల్మోస్ట్ చెన్నైలో మెయిన్ బ్రాంచ్ ఉంది, కార్పొరేట్ ఆఫీస్. అండ్ వాళ్ళ బ్రాంచ్ ఆఫీసెస్ బెంగళూరులో, హైదరాబాద్ లో, న్యూఢిల్లీలో అండ్ తిరువనంతపురంలో ఉన్నాయి. సో ఈ డేటా ప్యాట్రన్స్ ఇండియా లిమిటెడ్ ప్రత్యేకత ఏంటి? వీళ్ళు భారత రక్షణ రంగానికి ఎలా దోహదం చేస్తూ ఉన్నారు, ఎలా ఉపయోగపడుతూ ఉన్నారు? ఇది చాలా అద్భుతమైనటువంటి కంపెనీ. శ్రీనివాస గోపాలన్ రంగరాజన్, అలాగే ఆయన సతీమణి రేఖామూర్తి రంగరాజన్, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈ కంపెనీ నడుస్తోంది. ఇది ఎన్నో కాంపనెంట్స్, బేసిక్ గా మనం పెరిఫరల్స్ అంటాం కదా, మన కంప్యూటర్ లో ఉన్నటువంటి పెరిఫరల్స్, అటువంటి వీళ్ళు తయారు చేసి మన ఎన్నో ఫోర్సెస్ కి వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు వీళ్ళ మన క్లయింట్ లిస్ట్ చూసామంటే మనం అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఉన్న డిఫెన్స్ కి సంబంధించిన అన్ని సంస్థలకు వీళ్ళు ఇస్తున్నారు లిటరల్ గా. డిఆర్డిఓ ఆఫ్ కోర్స్, తర్వాత మనకు బిఈఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, తర్వాత మనకు ఇస్రో, తర్వాత ఐఎండి, తర్వాత ఈసీ, హెచ్ఏఎల్, హనీవెల్, ఇలా ఎన్నో క్లయింట్స్ కి వీళ్ళు మన డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, వీళ్ళందరికీ కూడా వీళ్ళు కాంపనెంట్స్ సప్లై చేస్తున్నారు. వీళ్ళ కాంపనెంట్స్ లో బేసిక్ ఏంటంటే నేను చెప్పినట్టు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెరిఫరల్స్ ఉంటున్నాయి. అలాగే టెస్టింగ్ సిస్టమ్స్. ఈరోజు బ్రహ్మోస్ ఫైర్ చేయాలంటే కనుక బ్రహ్మోస్ ని ఫైర్ చేసే ముందర ఉన్న ప్రోటోకాల్స్ ఉంటాయి. అది మిసైల్ కరెక్ట్ గానే ఉందా, ఇది ఫైర్ చేయొచ్చా, దాంట్లో ఏమైనా వీక్నెస్లు ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసేటువంటి టెస్టింగ్ కిట్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. అలాగే మనం చూస్తే కనుక వీళ్ళు దాంట్లో మనకు కాక్పిట్ లో కూర్చున్నటువంటి ఏవైతే లోపల పెరిఫరల్స్ ఉంటాయో అవి వీళ్ళు తయారు చేస్తున్నారు. అలాగే స్పేస్ సిస్టమ్స్ తయారు చేస్తున్నారు. తర్వాత ఫ్రెండ్ అండ్ ఫో ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి. ఆకాశంలో ఉన్నప్పుడు ఎదురుగా మీకు రెడార్ లో ఒక ఎయిర్క్రాఫ్ట్ కనిపిస్తోంది, కానీ అది మనదో శత్రువుదో ఎలా తెలియాలి? అది తెలియడానికి కావాల్సిన ప్రోటోకాల్స్ కి సంబంధించినటువంటి పెరిఫరల్స్ అని వీళ్ళు తయారు చేస్తున్నారు. అలాగే మనం చూస్తే కనుక హై స్పీడ్ ప్రాసెసర్స్ తయారు చేస్తున్నారు. పవర్ సప్లైకి సంబంధించినటువంటి కేబుల్స్ అవన్నీ సప్లై చేస్తున్నారు. ఎన్నో అంశాలు, అంటే నట్స్ అండ్ బోల్ట్స్, ప్రతి సిస్టమ్ లో ఉన్నటువంటి నట్స్ అండ్ బోల్ట్స్ అన్ని కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. తర్వాత లేజర్ ఎనర్జీ, తర్వాత ఆప్టిక్ సిస్టమ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే కనుక ఇవన్నీ కూడా పెద్ద పేర్లు ఉన్నటువంటివి ఏం కాదు, కానీ మన సిస్టమ్స్ పనిచేస్తున్నాయంటే దాంట్లో ఉన్నటువంటి కాంపనెంట్స్ అన్ని కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. ఏవియానిక్ సిస్టమ్స్, తర్వాత రెడార్ అండ్ రెడార్ సబ్ సిస్టమ్స్, తర్వాత మనం చూస్తే కనుక ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఈడబ్ల్యూ సూట్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు, అవి వీళ్ళు కూడా చేస్తున్నారు. తర్వాత మనం చూస్తే కనుక నావిగేషన్ సిస్టమ్స్, తర్వాత లాంచ్ అండ్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్, వీటి టెస్టింగ్ ప్రోటోకాల్స్, వీటికి కావాల్సినటువంటి లోపల ఉన్నటువంటి నావిగేషన్ కి సంబంధించినటువంటి చిప్స్, ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. సో ఎన్నో అంశాల్లో, అంటే మన ఆర్మీ, మన ఫోర్సెస్ అన్ని కూడా పనిచేస్తున్నాయంటే దాని వెనకాల టెక్నాలజీ అంతా విదేశీ టెక్నాలజీ గతంలో ఉండేది. దానికి సంబంధించిన హార్డ్వేర్, దానికి సంబంధించిన ప్రోటోకాల్స్, దానికి సంబంధించిన అన్ని కూడాను మన దేశంలో తయారు చేయడానికి ఇటువంటి కంపెనీలు ముందు రావడంతో ఎంతో మనం ఒక విధమైనటువంటి ఆత్మనిర్భరత పెంచుకోగలిగాం. అందుకనే ఈ డేటా సిస్టమ్స్ లాంటి కంపెనీలు మన దేశంలో చాలా ఉన్నాయి. మనం ఈ క్షేత్రంలో డిఫెన్స్ రౌండప్ లో చాలా మంది చాలాసార్లు చర్చించుకున్నాము. కానీ ఈ సంస్థ ఎంత విస్తృతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ప్రతి ప్లాట్ఫామ్ లో మన ఇస్రో శాటిలైట్ దగ్గర నుంచి తీసుకొని, మన మిజైల్స్, బ్రహ్మోస్ మిజైల్స్ దగ్గర నుంచి అన్ని మిజైల్స్ లో తీసుకొని వీళ్ళ కాంపనెంట్స్ ఉన్నాయంటే ఇది ఎంత అద్భుతాలు సృష్టిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు ఇంకా కొత్త కొత్త ప్రోడక్ట్స్ తీసుకొచ్చి మన విదేశాల్లో మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎక్కడైతే ఇంకా ఉన్నాయో అవన్నీ కూడా ఇండిజినైజ్ చేసి భారతదేశంలోనే తయారు చేసేటువంటి దిశగా వీళ్ళ టీం పనిచేస్తుందని, ఇంతవరకు వీళ్ళు సాధించినటువంటి అద్భుతాలకు వాళ్ళందరినీ కూడా అభినందిద్దాము. రాబోయే రోజుల్లో ఇంకా ఘన విజయాలు సాధించాలని మనం కోరుకుందాం.
చూపిస్తున్నటువంటి బ్రేవ్ హార్ట్స్ కానివ్వండి, ఇంకా చెప్పాలంటే వాళ్ళు వినియోగిస్తున్నటువంటి ఆయుధాలు కానివ్వండి, 3 సెగ్మెంట్స్ ని మనం క్షాత్రంలో చెబుతున్నాము. అండ్ ప్రతి వారం జరిగేటువంటి అడ్వాన్స్డ్ డెవలప్మెంట్స్ గురించి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాము రక్షణ రంగానికి సంబంధించి. వీటన్నిటిని ఓపికగా వివరిస్తున్నటువంటి, విశ్లేషిస్తున్నటువంటి మీకు ఫస్ట్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం క్షాత్రం ఎపిసోడ్ 69వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ అప్ NHTV ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.